సర్జరీ లేకుండా మోకాల నొప్పికి శాశ్వత పరిష్కారం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. జిల్లాలో పుట్టి పెరిగిన మీరు ఈ డివిజన్ కమిటీ స్థాయికి వెళ్ళడం, అక్కడ రెండో తరం వరకు ఏ విధంగా ఉన్నారు? మీ సహచరులు, మీ సమకాలీకులు ఉన్న మల్లోజు కోటేశ్వరరావు అవ్వచ్చు, లేదంటే రాజమౌళి గారు, తర్వాత మొన్న చందా భూషణ్, వీళ్ళందరితో కలిసిన సాన్నిధ్యం వల్ల పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? ఆ టైం లోపలనే మా తల్లి ఎక్స్పైర్ అయిపోయింది. చెప్పులు వేసుకొని తిరిగేటటువంటి పరిస్థితి కూడా అప్పుడు లేదు. నేను కళ్ళారా చూసినప్పుడు ఆ చిన్నతనం లోపలనే. అప్పట్లో పార్టీకి, ప్రజలకి, పార్టీ అనగానే ప్రజలకు ఒక గౌరవం ఉండేది. ప్రజల సహకారంతో ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ప్రజలకు ఎందుకు దూరం అవుతుంది? అంటే రెండు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటిదంటే గ్రామాల లోపల ఇది ఫస్ట్ కారణం. తర్వాత రెండో కారణం ఏంటిదంటే ఆ రకంగా దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అట్లా తిరిగాను. అంటే మీరు రాజకీయ తరఫున నేర్చుకున్నారు నంబాల కేశవరావు గారి దగ్గర. తర్వాత మీరు ఎక్కువగా ప్రజలకి దగ్గరికి వెళ్ళిన గ్రామం ఏముందండి? తాండవ దళం లోపల దాదాపు 200 గ్రామాలు ఉంటాయి. అంటే మీరు వెళ్ళేసరికి ఆ గ్రామాల పరిస్థితి ఎలాగుండేది? మీరు వెళ్ళిన తర్వాత ఆ గ్రామాల అభివృద్ధి ఏ విధంగా చెంది? ఆ గ్రామాల లోపల కోందు భాష అంటారు అన్న. ఆడోళ్ళు జాకెట్లు వేయరు. ఆకులు కూడా లేదు, ఉత్తగా ఈ 3 సమస్యలు ఎక్కువ ప్రధానం కనబడింది. ఈ మూడింటిని మీరు ఏ విధంగా దాన్ని వాళ్ళ అవగాహన కల్పించి వాళ్ళ మార్పు తీసుకున్నారు? కాదు కానీ మేము ఎంతో కొంత మేము చేసినాం. మేము చేయడం మూలంగానే అక్కడ అభివృద్ధి అనేటటువంటి వచ్చిన తులుకాకుల విషయంలో కానీ, లేదంటే వాళ్ళు పండించిన పంటల ధరల విషయంలో వాళ్ళకి ఆ ధరలు నిర్ణయించడం చేస్తారా? కమిటీ వేసేటోళ్ళం, వాళ్ళకి అవగాహన కల్పించేటోళ్ళం. మనం గురించి ఏం మాట్లాడారు? రాజకీయంగా మాట్లాడుకుంటూ పోతే అవన్నీ బయటకు వస్తాయి. కానీ వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారుల పోకడలు నచ్చకో, లేదా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న దారుణాలను చూడలేకో పేద ప్రజలకు సాయం చేయాలని కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అన్నలతో ఉంటూ ఎండనక, వాననక, చలనక, రాత్రనక, పగలనక నిత్యం అడవిలో ఉండి పేద ప్రజలకి తమ వంతు సహాయం చేస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అటువంటి వాళ్ళు కొంతకాలం అడవిలో ఉన్న తర్వాత అక్కడ పద్ధతులు నచ్చకో, లేదా వ్యక్తిగత కారణాలతోనో, లేదా అనారోగ్య సమస్యలతోనో తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కవ్వంపల్లి అంజయ్య అలియాస్ అంజన్న. అంజన్న గారు గతంలో ఈ డివిజన్ కమిటీగా ఉంటూ అప్పట్లో జరిగిన ఎలాంటి సంఘటనల వల్ల వెళ్ళారు, అక్కడ ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, పేద ప్రజలకి ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, పార్టీ వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం జరిగింది, అప్పట్లో పార్టీ చేసే కార్యక్రమాల్లో ప్రభుత్వం కిందకు రావడం వల్ల జరిగిన ప్రజలకు జరిగిన మేలు ఏ విధంగా జరిగింది, ఎటువంటి పరిస్థితులు ఆయన తిరిగి బయటకు వచ్చారు అనే విషయాల్ని అంజన్న అడిగి తెలుసుకున్నాం. అంజన్న నమస్తే అన్న. మీరు సాధారణంగా లోపలికి వెళ్ళిన తర్వాత పార్టీల పేర్లు మారుతుంటాయి, కానీ మీ విషయాలు మాత్రం ఒకే పేరుతో ఆపారు. దానికి కారణం చెప్పే ముందు, అంటే ఎటువంటి పరిస్థితుల్లో మీరు అప్పుడు వెళ్ళారు? మీరు దాదాపు 1981లో వెళ్ళి దాదాపు 1992 అంతవరకు ఉన్నారు. 10 సంవత్సరాల పార్టీలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగిన మీరు ఈ డివిజన్ కమిటీ స్థాయికి వెళ్ళడం, అక్కడ రెండో తరం వరకు ఏ విధంగా ఉన్నారు? మీ సహచరులు, మీ సమకాలీకులు ఉన్న మల్లోజు కోటేశ్వరరావు అవ్వచ్చు, లేదంటే రాజమౌళి గారు, కొంకు రాజమౌళి, తర్వాత మొన్న చందా భూషణ్, వీళ్ళందరితో కలిసిన సాన్నిధ్యం వల్ల పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? అప్పట్లో పార్టీకి, ప్రజలకి, పార్టీ అనగానే ప్రజలకు ఒక గౌరవం ఉండేది. పార్టీ మీద ఎక్కువ అభిమానం, పార్టీ మీద డిపెండ్ అయ్యేవారు. ప్రజల సహకారంతో ఒక మనుగడల ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ప్రజలకు ఎందుకు దూరం అవ్వాల్సి వస్తుంది అనే అంశంతో పాటు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీలో ఎలాంటి సమాచారం వస్తుంది, అక్కడ జరుగుతున్న విషయాల్ని
మీరు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అంజన్న కుటుంబ నేపథ్యం, అంజన్న గారు ఎందుకు అడుగుబాటు పట్టాల్సి వచ్చింది, అప్పుడున్న పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పండి. మాది ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ ఎలిగేడు మండలు సుల్తాన్పూర్ గ్రామం. మేము ఎస్సీ కులానికి చెందినటువంటి నిరుపేదలం. మేము దాదాపు మా తండ్రి నాకు తెలియదు. నేను పుట్టిన తర్వాత ఒక 6 monthsకే మా తండ్రి ఎక్స్పైర్డ్ అయిపోయాడు. మా తల్లి వచ్చేసి నేను 4th క్లాస్ చదవడం ఆ టైం లోపలనే మా తల్లి ఎక్స్పైర్ అయిపోయింది. అయ్యో, నాకెవరు లేరు, నేను ఒక్కడినే. మాకు పెద్దగా ఆస్తులు కూడా లేవు. అయితే అప్పుడు ఆ టైం లోపల గ్రామాల లోపల భూస్వామ్య దోపిడీ, పెత్తందారుల దోపిడీ, పటేళ్ళు, పట్వార్లు, పోలీస్ పటేళ్ళు, మాలీస్ పటేళ్ళు వీళ్ళందరి దోపిడీ విపరీతంగా ఉండేది. అంటే మీ గ్రామంలో ఎక్కువ ఉండేదా? అన్ని గ్రామాలలో ఉండేది. దాదాపు మా గ్రామం లోపల ఈ చెప్పులు వేసుకొని తిరిగేటటువంటి పరిస్థితి కూడా అప్పుడు లేదు. నేను కళ్ళారా చూసినప్పుడు ఆ చిన్నతనం లోపలనే. అయితే నేను పోవడానికి గల కారణాలు ఏంటిదంటే 2 కారణాలుగా చెప్పుకోవచ్చు నేను పార్టీ లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ ఒకటి ఏంటిదంటే గ్రామాల లోపల జరుగుతున్నటువంటి దోపిడీ విధానాలు, పెత్తందారి, వీటన్నిటి మూలంగానే ఇది ఫస్ట్ కారణం. తర్వాత రెండో కారణం ఏంటిదంటే ఇంటికాడ నేను చదువుకోవాలని చెప్పేసి అనుకున్నా కానీ చదివించేవాళ్ళు లేక, తర్వాత కనీసం నేను ఎక్కడ అన్నం తినాలో ఎక్కడ పడుకోవాలో అనేటటువంటి పరిస్థితి కూడా నాకు లేదు అప్పుడు. అయ్యో, మరి ఎక్కడ పెరిగారు మీరు? అయితే మా అమ్మమ్మ వాళ్ళది కూడా ఆ ఊరే, మాది ఆ ఊరే. అయితే మా తండ్రి తల్లి సంపాదించినటువంటిది అప్పుడు 1 ఎకరం భూమి ఉండే. 1 ఎకరం భూమి ఉంటే తర్వాత అప్పుడు ఒక 15,000 రూపాయలు ఉండే, దాదాపు 75-80 ఆ ప్రాంతంలో. ఒక 5 తులాల బంగారం ఉండే. ఈ బంగారము, డబ్బులు, భూమి ఇవన్నీ మాకెలా చెందాలని మా అమ్మమ్మ వాళ్ళు, నాకే చెందాలని మా పెదనాయన వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్యనే తగు లోపల నేను నలిగిపోయేవాడిని. ఇవన్నీ ఆలోచించుకుంటూ వీళ్ళు ఎవరు కూడా నన్ను పోషించలే. ఆ 6వ తరగతి 7వ తరగతి ఆ ప్రాంతంలో ప్రతి సెలవుల టైం లోపల నేను కూలికి వెళ్ళి వచ్చిన డబ్బులు బియ్యము, ఉప్పులో, పప్పులో కొనుక్కొని పక్కింటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంటికాడ పడుకునేవాడిని, తిని పడుకునేవాడిని. ఆ రకంగా దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అట్లా పెరిగిన నేను. ఆ క్రమం లోపటే మా ఊళ్ళో ఆర్గనైజేషన్ కూడా ఉండే. అప్పుడు నేను బాగా చిన్న వయసులో అయితే మన ఈయన ముప్పాల లక్ష్మణరావు కూడా వచ్చేవాడు. నేను అప్పుడు బాగా చిన్న ఒకటో క్లాసు 2వ క్లాసు చదువుతున్నప్పుడు మా ఊళ్ళోకి వచ్చేవాడు. బుర్రకథలు అవి మల్లూల కోటేశ్వరరావు, ముప్పాల లక్ష్మణరావు, మీసాల రాజిరెడ్డి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. కానీ అప్పుడు నేను గుర్తించే స్థాయిలో లేనప్పుడు, నేను చాలా చిన్న. మీరు పెద్ద పెద్ద కామెడీలు చూసారు? తెలుసు. తర్వాత ఇక వాళ్ళు అయిపోయిన తర్వాత మా ఊళ్ళో చంద్రమౌళి వచ్చాడు, వడకాపూర్ చంద్రమౌళి. మీకు ఐడియా ఉంటుంది. అవును, మా గురువు అతనే. వడకాపూర్ చంద్రమౌళి, తర్వాత కుమ్మరికుంట రాజమౌళి, ఆవుల రాజమౌళి ఇప్పుడు కూడా ఉన్నారు. మొన్న మేము చేసాం. వీళ్ళు మా గురువులు. మా ఊర్లో కూడా జరుగుతున్నటువంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు బాగా వాళ్ళు మా ఆకర్షణ వాళ్ళే. ఈ వాళ్ళతో పాటు ఊళ్ళో కూడా నాకు నివసించేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఈ దోపిడీ విధానాలు, ఈ అణచివేతలు, ఇవన్నీ కుల వివక్ష, వీటన్నిటికి వ్యతిరేకంగానే నేను ఆకర్షిత పార్టీ పట్ల, సిద్ధాంతాల పట్ల ఆకర్షితునై వెళ్ళిపోయినాను నేను. అంటే వెళ్ళడమే అజ్ఞాతంలోకి వెళ్ళారు, అడవిలోకి వెళ్ళారా? లేదు కొంతకాలం పనిచేసి పట్టణంలో ఇక్కడ 2-3 సంవత్సరాలు యూజ్లో అజ్ఞాతంలో పట్టిన ఉన్నాను. మా ఊళ్ళే కూలి పోరాటాలు, భూ పోరాటాలు బాగా జరిగేవి అప్పుడు. అప్పుడు పోలీసు నిర్బంధం కూడా ఉండేది. బాగా నిర్బంధం అంటే చిన్న నిర్బంధం కాదు. ఊళ్ళే తగలబెట్టేవాళ్ళు. ఊళ్ళే కూలోళ్ళు కానీ, లేకపోతే పాలేర్లు కానీ, జీతగాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరన్నా నక్సలైట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ మీటింగ్లకు వెళ్ళి వాళ్ళకి అన్నం పెడుతున్నానంటే కూడా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేవాళ్ళు, ఇండ్లు తగలబెట్టేవాళ్ళు. అవన్నీ చేసేటోళ్ళు అన్నారు.
అయితే అప్పుడు వీటి అన్నిటికి వ్యతిరేకంగా వీటి అన్నిటికీ కారణం మా ఊర్లో కూడా ఒక ల్యాండ్ లార్డ్స్ ఉండే వాళ్ళకి 2-3. ఆ ఊర్లో కూడా మర్డర్ జరిగింది. మా ఊర్లో మర్డర్ జరిగింది 82 ఆ ప్రాంతంలో, 1982. ఆ మర్డర్ జరిగినప్పుడు వాస్తవంగా నేను అప్పుడు చదువుకుంటున్నా, 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నా నేను అప్పుడు. అసలు వాళ్ళతో నాకు సంబంధం ఉంది, పార్టీతో నాకు సంబంధం ఉంది. ఈ స్కూల్లో ఆర్గనైజేషన్ కానీ లేకపోతే బయట పాటలు పాడడం అవన్నీ చేసేటోని. కానీ మర్డర్తో లేదు, మర్డర్లో లేను యాక్చువల్గా నేను లేను. కానీ నన్ను అక్రమంగా పెట్టేసారు అన్నట్టు ఆ కేసులో పెట్టేసారు. కాకపోతే వీళ్ళు వస్తుండ్రు పోతుండ్రు అని చెప్పేసి ఆల్రెడీ నాకు తెలిసి నాకు తెలియంది రారాలు. నాకు తెలిసి నా ఇప్పుడు ఆ ఊళ్ళో నుంచి లెటర్లు పంపించడం అని ఇప్పుడంటే అంత సెల్ ఫోన్లు అవి ఇంటర్నెట్ బాగా డెవలప్ అయింది కాబట్టి అప్పుడు అవి ఏం లేవు కదా. ఈ లెటర్లు ఇచ్చేటోని తెచ్చేటోని చంద్రమౌళి కానీ లేకపోతే అప్పుడు దగ్గురాయలింగ్ పేరు విన్నారా? దగ్గురాయలింగ్ కానీ చంద్రమౌళి కానీ. అప్పుడు దగ్గురాయలింగ్ DC జిల్లా కమిటీ సెక్రటరీ అన్నట్టు. అప్పుడు ఈ చంద్రమౌళి CO, ఓకే, కేంద్ర ఆర్గనైజర్ అని అంటారు అన్నట్టు. అప్పుడు 1+2 ఉంటుంది. ఈ చంద్రమౌళికి పై బాధ్యుడు దగ్గురాయలింగ్ అన్నట్టు. అయితే వీళ్ళిద్దరి మధ్యన నేను లెటర్లు కూడా ఇచ్చే ఈయనకి ఇచ్చేది, ఈయనకిస్తే ఆయనకి ఇచ్చేది కొరియర్గా. కొన్నాళ్ళు అట్లా పనిచేసిన. అయితే ఆ మర్డర్లో వాస్తవంగా నాకు అందులో నేను ఇన్వాల్వ్ కాలేదు, కానీ ఇన్వాల్వ్ అయింది నా వల్లనే మర్డర్ జరిగిందని చెప్పేసి ఊర్లో మొత్తం ప్రచారం. అంజయ్య, కవంపల్లి అంజయ్యనే ఈయన చేయబట్టే ఇతని కారణంగానే ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి చేసేవాళ్ళు. యాక్చువల్గా నేను లేను అందులో. ఆ కేసులో జైలుకి వెళ్ళారా? జైలుకి వెళ్ళిన ఒక సంవత్సరం పాటు జైలు జీవితం కూడా గడిచిన. కరీంనగర్, వరంగల్, రాజమండ్రి. కరీంనగర్లో ఫస్ట్ కరీంనగర్లో రిమాండ్ అయినా. ఈ కరీంనగర్లో కూడా ఈ పార్టీ ఉంటుంది కదా అప్పుడు. ఆ జైలు లోపల కూడా కమిటీ ఉండేది అన్నట్టు, ఈ నక్సలైట్ బ్యారక్ అని ప్రత్యేకంగా ఉండేది. అక్కడికి పోయిన తర్వాత ఇక నేను బాగా ఇంప్రూవ్ అయిపోయినా. బయట ఉన్నటువంటి నాలెడ్జ్ కన్నా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నాలెడ్జ్ బాగా వచ్చింది నాకు. అక్కడ క్లాసులు జరుగుతాయి అన్నట్టు, సిస్టమేటిక్గా ఉంటుంది అన్నట్టు. పొలిటికల్ ఖైదీలు అని అంటారు, రాజకీయ ఖైదీలు. అక్కడ అప్పుడు దాదాపు ఒక 100-200 మంది ఉండేది కరీంనగర్ జైల్లో. దాని కెపాసిటీ 250 మంది ఏమో ఉంటారు, కానీ 150-200 మంది నక్సలైట్ ఖైదీ ఉండేది. అయితే అందులోపల కమిటీ ఉండేది అన్నట్టు. ఒక్కొక్క కమిటీ ఏంటిదంటే ఇప్పుడు ఇంటర్వ్యూలకు ఒక కమిటీ మాట్లాడాలి, క్లాసులకు ఒక కమిటీ మాట్లాడాలి, తర్వాత ఎక్సైజ్ చేసేటటువంటి మిలిటరీ ఆ ఎక్సైజ్ చేసేటటువంటి ఒక కమిటీ, తర్వాత రేషన్ చూసేది ఒక కమిటీ. అన్ని కమిటీలు ఉండేవి అన్నట్టు జైలు లోపల కూడా. ఆ కమిటీ లోపలికి అవన్నీ పద్ధతులు బాగా అలవాటు పడిపోయినాయి. అప్పుడు మాకు సదుపాయాలు లేకపోతే, మౌలికమైన సదుపాయాలు లేకపోతే అప్పుడు స్ట్రైక్ కూడా చేసినాం అన్నట్టు. అప్పుడు స్ట్రైక్ చేస్తే ఇక్కడ నుండి వరంగల్ సెంట్రల్ జైలు ట్రాన్స్ఫర్ చేసాను. స్ట్రైక్ ఆ వరంగల్ సెంట్రల్ జైలుకు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ కూడా స్ట్రైక్ కంటిన్యూ చేసినాం. అక్కడ అప్పుడు ఫ్యాన్లు ఉండేది కాదు, న్యూస్ పేపర్లు ఉండేది కాదు, ఇంటర్వ్యూలు సరిగా ఉండేవి కాదు, ములాఖాతులు. న్యూస్ పేపర్లు వచ్చినా సెన్సార్ చేసేదాన్ని. మా ఇప్పుడు ఈ నక్సలైట్లకు సంబంధించినటువంటి ఏదైనా వార్త వస్తే దాన్ని సెన్సార్ చేసేది అన్నమాట. అది కట్ చేసి పంపించా కట్ చేసేటా లేకపోతే ఏదన్నా మసి పూసేది అన్నట్టు దాని మీద. అవి అట్లా చేసేది అన్నట్టు. అవి ఇవన్నీ ఉండద్దు, మాకు మంచి వైద్య సదుపాయం ఉండాలి, ములాఖాతులు ఉండాలి, మాకు మెడికల్ ఫుడ్ ఉండాలి, డాక్టర్ ఉండాలి, ఇవన్నీ ఫ్యాన్లు ఉండాలి, టీవీ ఉండాలి, పేపర్లు ఉండాలి. అక్కడ కూడా మీ హక్కుల కోసం పోరాటం చేసేది. అక్కడ కూడా ఒక కమిటీ ఉండేది మాకు. దాంతో మీకు రాజమండ్రి, అక్కడ నుండి వరంగల్ పోయిన తర్వాత ఈ సమస్యలన్నీ కొన్ని సాల్వ్ చేసిండ్రు. అప్పుడు సూపరింటెండెంట్ ఇక్కడ అహ్మద్ మెహ్రా అని చెప్పేసి ఒక అతను ఉండే వరంగల్ సెంట్రల్ జైల్లో. మేము ఉండే కాలంలో. అయితే ఇక ఆయన బాగా అరాజ్ చేసేటోడు అన్నట్టు. అయినా మేము భయపడేటో. అక్కడికి పోయిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అప్పుడు కడవెండి సంతోష్ రెడ్డి పేరు విన్నారు? సంతోష్ రెడ్డి ఎన్కౌంటర్ కాదు, ఇప్పుడు ఉన్నాడు అతను, సంతోష్ రెడ్డి. సరెండర్ అయ్యాడు. చాలా మంచి ఇంటెలిజెంట్ అతను, లా చదివిండు అతను. వాళ్ళ తమ్ముడు సంతోష్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి ఉండే.
అది సంతోష్ రెడ్డి ఎన్కౌంటర్ అయ్యారు. ఎన్కౌంటర్ ఆయన పురుషోత్తం రెడ్డి వాళ్ళ అన్న, ఆయన లాయర్ అన్నట్టు, ఆయన అక్కడ ఉండే. తర్వాత సాహు కూడా ఉండే. సాహు అంటే పేరు విన్నారా? వినలేదు. ఆయన చాలా పెద్ద నాయకుడు, శనిగరం వెంకటేశ్వర్లు, ఉస్నాబాద్ డిస్టిక్ శనిగరం ఆయన. వాళ్ళతో పరిచయం పెరిగింది. బాగా ఇక ఆయన సాహు అల్లం రాజయ్య అని ఒక నవల రాసిన కుమరం భీమ్ అన్నాం. ఓకే, పెద్ద కవి అతను. అప్పుడు ఆయన రాష్ట్ర కమిటీలో ఉండేవాడు సాహు. ఆయన శనిగరం వెంకటేశ్వర్లు ఆయన పేరు. ఆయన పాపం ఆయన బాగా మంచి ఇంటెలిజెంట్ అతను. సాహు, అల్లం రాజయ్య, మార్కండేయ, బాలకృష్ణ, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నాడు బాలకృష్ణ ఉద్యమంలో. బాలకృష్ణ ఇప్పుడు కూడా ఉన్నాడు. అయితే వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు ఉండేవాళ్ళంట అక్కడ. ఇప్పుడు మేము కరీంనగర్లో ఉన్నప్పుడు చేసినటువంటి స్ట్రైకు అక్కడికి పోయిన తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత ఒక వారం 10 రోజుల పాటు కంటిన్యూ చేస్తే ఈ మా సమస్యలన్నీ సాల్వ్ అయినాయి. ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అదే బాట పట్టింది. అదే అట్నే ఉండేది అన్నట్టు. మళ్ళీ అక్కడ చేసినాం. మాకు కమ్యూనికేషన్ ఉంటుండే అన్నట్టు, సీక్రెట్ కమ్యూనికేషన్. కరీంనగర్ జైలు, వరంగల్, రాజమండ్రి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల లోపల కూడా కమ్యూనికేషన్, సీక్రెట్ కమ్యూనికేషన్స్ ఉండే. అన్ని జిల్లాల లోపల, అన్ని జైలు లోపల ఒకటేసారి మూకుమ్మడిగా సమ్మె బాట పట్టినాం అన్నట్టు. అక్కడ పడితే అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి అనుకుంటారు. రాజమండ్రిలో ఎంతకాలం ఉన్నారు? రాజమండ్రిలో దాదాపు ఒక 8 నెలల పాటు ఉన్నాను నేను. అక్కడ కూడా ఉన్నారా? అక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆవుల రాజమౌళి వీళ్ళందరూ కూడా అక్కడికి, ఇక్కడ వీళ్ళు విజయవాడలో క్లాసులు, పొలిటికల్ క్లాసులకు అటెండ్ అయితే ఆ విజయవాడలో అరెస్ట్ అయితే వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. దాదాపు ఒక 15-20 మంది దాకా. మొత్తం ఎంతకాలం ఉన్నారండి జైల్లో మీరు? జైల్లో అప్పుడు 18 నెలలు ఉన్నా. కరీంనగర్, వరంగల్, రాజమండ్రి. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారా? బెయిల్ మీద బయటకు వచ్చినాం. బయటకు వచ్చినట్టు మహా చిన్న కష్టం కాదు అది. రాజమండ్రి అప్పుడు మాకు ఈ మర్డర్ 302 మర్డర్ కేసు, మా ఊళ్ళో జరిగినటువంటి మర్డర్ కేసుకు ఈ జైలు జీవితం 1.5 సంవత్సరం జైలు జీవితం గడిపిన తర్వాత అక్కడ నుండి పార్టీ రిలీజ్ చేసింది. మా బెయిలు, జమానతులు ఇవన్నీ పార్టీ రిలీజ్ చేసింది. మా వాళ్ళు ఎవరు దాదాపు నిరుపేదలు అన్నట్టు. బెయిల్ అంటే ఏంటిది, కోర్టు అంటే ఏంటిది, అసలు నిజంగా నాకు ఎవరు లేరు. మళ్ళీ నాతో పాటు ఇంకొక 5-6 ఉన్నాం అన్నట్టు. వీళ్ళందరం రిలీజ్ అయినాం అన్నట్టు. ఒకసారి రిలీజ్ అయితే ఆ బాధలు చెప్పుకోవద్దు. బాగా కష్టం. ఇప్పుడు రాజమండ్రిలో రిలీజ్ అయితే అక్కడ నుండి ట్రైన్ ఎక్కి, అది మళ్ళీ ట్రైన్ టికెట్ ఇచ్చారు. జైలు అధికారులు పాస్ ఇచ్చారు అన్నట్టు. అక్కడ నుండి ఇక్కడికి మరి ఎట్లా పోవాలని చెప్పి పాస్ ఇచ్చాము. పాస్ ఇచ్చి మళ్ళా జైలు లోపల మా అనుచరులు మనిషికి 10 రూపాయలు ఇచ్చారు. అప్పుడు మీకు పోవడానికి ఖర్చు అని మనిషికి 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు అట్నే పెట్టుకున్నాం. 4 రిలీజ్ అయినా ఒకటిసారి. రిలీజ్ అయితే 10 రూపాయలు, 40 రూపాయలు అట్నే పెట్టుకున్నాం. రాజమండ్రిలో ఎక్కినటువంటి ట్రైను వరంగల్లో దిగినమాట. అప్పుడు ప్యాసింజర్ ఎక్కినాం. మళ్ళీ ఎక్స్ప్రెస్ కూడా కాదు. సాయంత్రం పొద్దున ఎక్కితే సాయంత్రం దిగినాం. కాజీపేటలో దిగి, కాజీపేట నుండి ఇక నడుచుకుంటూ, కాజీపేట నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాలి. మరి మా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి. ఎట్లా అని చెప్పేసి దారి మధ్య లోపల పుట్నాలును బెల్లం కొనుక్కొని, దారి మధ్యన ఇటువంటి చెరువు ఒకటి వస్తే ఆడ కొంచెం ముఖం కడుక్కొని స్నానం చేసి ఆ పుట్నాలును అటుకులు బెల్లం తిని ఉదయం స్టార్ట్ అయినామంటే సాయంత్రం వరకు వచ్చినాం అన్నట్టు. ఇక్కడ కాజీపేట నుంచి కరీంనగర్ వచ్చినాం. కరీంనగర్ పొద్దున బయలుదేరితే సాయంత్రం 4-5 గంటల వరకు వచ్చినాం. మరి అప్పుడు ఫుల్ రిప్రెషన్. ఊళ్ళో పోలీసులు ఊళ్ళోకి వస్తే కనబడితే పట్టుకునే పొజిషన్ అన్నట్టు. అప్పుడు ఏదో రకంగా సాయంత్రం వరకు వచ్చి చీకటి పూట ఇంట్లోకి చేరినాం. ఇంట్లోకి చేరి తెల్లారో అదే మా ఇంట్లో మా అమ్మమ్మ ఉన్నైతే తాత ఉన్నాడు. తర్వాత మా మేనమామలు ఉన్నారు 2. వాళ్ళందరూ ఏడ్చుడు తుడుచుడు ఇవన్నీ చేసేవాళ్ళు అన్నట్టు. చేసిన తర్వాత ఇక పొద్దుట ఏమైందని అంటే ఇక వీళ్ళు వచ్చిర్రు, రిలీజ్ అయ్యి వచ్చిండ్రు అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రాపగండ. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ పట్టే అప్పుడు పరిస్థితి ఎట్లున్నదంటే పోలీసు వాళ్ళది, మనం ఒక కేసు మీద పోయి రిమాండ్ అయినామంటే బెయిల్ ఇస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు గేట్ దగ్గరనే ఉండి అరెస్ట్ చేసి మళ్ళీ ఒక కేసు పెట్టి మళ్ళీ జైల్లో వేసేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండే.
ఇక ఆ పరిస్థితి అవుతుంది కావచ్చు అని చెప్పేసి అట్నే మేము జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒక ఇద్దరు కోర్టుకు అటెండ్ కాకుండానే మళ్ళా జంప్ అయిపోయారు, పార్టీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరంటే అంకుశ్ అని ఒక అతను ఉంటాడు మా ఊళ్ళో, తర్వాత మల్లయ్య అని ఒక అతను ఉంటాడు. వీళ్ళిద్దరూ డైరెక్ట్ వాళ్ళు మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయారు, బస్తర్ అడవుల్లో. ఈ తర్వాత ఇంకో 4-5 ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు రాలేదు. ఒక 6 నెలల సంవత్సరం పాటు నేను ఇక్కడ ఉండి నేను అప్పుడు ఎవరు ఆల్రెడీ చంద్రమౌళి రాజమౌళి వెళ్ళిపోయారు, ఈస్ట్ డివిజన్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు ఇక్కడ ఎవరు ఉండేనంటే బోడుగుండి సత్యం అనే అతను ఒక అతను ఉండే. అప్పుడు కరీంనగర్ జిల్లా సెక్రటరీ చేసాను, మీకు ఐడియా ఉంటుందా? కుక్కలగూడు బోడుగుండి సత్యం ఆధ్వర్యంలో ఒకటి అప్పుడు డీసీ దగ్గురాయలేము ఉన్నారు. ఓకే. సాగర్ ఆయన ఎలియాస్ సాగర్, ఇక ఆయన ఆధ్వర్యంలో కూడా నేను వెళ్ళిపోయాను. ఎటువైపు వెళ్ళారు? నాకు ఇక్కడ నుంచి రామగుండంలో ట్రైన్ ఎక్కువ, దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కువ రాత్రి అని చెప్పేసి అన్న దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కిన సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన. అల్ప హోటల్ కాడ ఉండు అని చెప్పేసి అన్నారు అన్నట్టు. అప్పుడు దగ్గురాయలేము ఎవరు చెప్పిన నాకే, అక్కడ ఉండు, అక్కడికి వచ్చిన తర్వాత నేను రిసీవ్ చేసుకుంటా అని చెప్పేసి అని అన్నాడు. అదే ప్రకారం నేను వెళ్ళిన అల్ప హోటల్ కాడ నన్ను రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫోన్లు కూడా లేవు కదా? ఫోన్ లేదు. మరి ఎలాగా? మాట మాత్రం ఒకటే మాట అంతే, నువ్వు పలానా డేటు పలానా టైంకు నువ్వు వచ్చాయి అల్ప హోటల్ కాడ ఉండు అని చెప్పేసి అన్నాను. అదే విధంగా మీకు వాళ్ళిద్దరు పరిచయం కాబట్టి ఉంటారు. పరిచయం లేని వ్యక్తి కంటే సంచులు ఉంటుంది అలా కోడ్లు ఉంటాయి కదా, కోడ్లు ఉంటాయి. ఆ రకంగా నేను వెళ్ళిపోయిన అల్ప హోటల్ కాడ రిసీవ్ చేసుకున్నాడు. ఒక 2 రోజుల పాటు సన్ లాడ్జ్ అని ఒకటి ఉంటుంది అక్కడ. సన్ లాడ్జ్ ఇప్పుడు ఒకటి థియేటర్తో పాస్పోర్ట్ ఆఫీసుకు మంజు థియేటర్, మంజుగా దాని మంజు థియేటర్కు అపోజిషన్లో ఒకటి సన్ లాడ్జ్ ఉండే. అప్పుడు సన్ లాడ్జ్ పెట్టిండు నన్ను దగ్గురాయలేను. నాతో పాటు ఇంకో అతను వేరే ఊరు ఆయన వచ్చిండు కానీ నాతో పాటు రాలే, మళ్ళీ ఆయనకి రిటర్న్ వచ్చేసాను. ఇక మళ్ళీ ఆయన మాకు రాష్ట్ర కమిటీకి అప్పచెప్పిండు. రాష్ట్ర కమిటీ అప్పచెప్తే రాష్ట్ర కమిటీ వాళ్ళు ఈస్ట్ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు కొరియర్ను పంపితే నన్ను తీసుకెళ్ళిపోయాను అన్నట్టు. ఇక్కడ సన్ లాడ్జ్ నుండి సికింద్రాబాద్ నుంచి మేము బస్సులో వెళ్ళిపోయినాం. ఇక్కడికి రాజమండ్రి దాకా బస్సులో వెళ్ళిపోయాం. రాజమండ్రి నుండి రాజమండ్రి డెన్ ఉంటుంది అన్నట్టు అక్కడ ఒకటి. ఎక్కడ రాజమండ్రి డెన్ ఎక్కడ ఉండేది అప్పుడు? డెన్ అది నాకు ఐడియా లేదు. రాజమండ్రిలో అయితే మొత్తం మీద రాజమండ్రి. గోకవరం దగ్గర గోకవరం పోయే రోడ్డే. గోకవరం ఆ పైన సీలేరు రోడ్డు ఉంది కదా. అయితే అక్కడ నాకు పెద్ద ఐడియా లేదు. నైట్ పోయినాం, ఆ డెన్లో ఉన్నాం. ఆ డెన్లో ఉన్న తర్వాత ఆ తెల్లారే నేను ఎన్కౌంటర్ అయ్యేటోని. అవునా? ఆ తెల్లారి ఎన్కౌంటర్ అది అప్పటికే ఆ డెన్ మీద పోలీసు వాళ్ళ నిఘా ఉంది. అప్పుడు నేను పోయిన తర్వాత అప్పటికే 8 మంది 9 మంది అందులో ఉన్నారు. నేను తెల్లారితేనే నన్ను తీసుకొని వెళ్ళిపోయాను. అడిగి నుంచి ఒక కొరియర్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయాను అన్నారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక 5గురిని అరెస్ట్ చేసింది ఇక్కడ ఈ డెన్లో. తిరుపతి పట్నాయకు, రాజన్న, తర్వాత మంచి కమాండర్ స్థాయి వాళ్ళు 4 వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ మేము వాళ్ళు ఒకటిసారి అడవిలోకి వెళ్ళే టైం ఒకటే కానీ ప్రాంతాలు వేరు వేరు అన్నట్టు. అడ్డతీగల ఆ ప్రాంతం లోపలికి తీసుకెళ్ళి వాళ్ళని చంపేశాను. అయ్యో. పట్టుకుపోయి అప్పుడు ఒక 1-2 గంటలు అయితే అందులో ఆ లిస్టులో నేను కూడా ఉండేవాడిని. మేము వెళ్ళిపోయాను అన్నట్టు. మమ్మల్ని వదిలేసారు. అంటే ఇంకెవరన్నా రాష్ట్ర స్థాయి నాయకులు, కేంద్ర స్థాయి నాయకులు వస్తారు అని చెప్పేసి దాని మీద ఒక వారం రోజుల పాటు నిఘా ఉంచారు అన్నట్టు పోలీసు. కానీ ముందే మీరు కొరియర్తో వెళ్ళిపోవడం, ఇక మేమే మమ్మల్ని వదిలిపెట్టారు. ఇంక వీళ్ళకన్నా ఇంకా పెద్ద స్థాయి నాయకులు వస్తారు కావచ్చు అని చెప్పేసి పోలీసులు చూసారు. వాళ్ళు చూస్తున్నారో లేదని అప్పుడు మనకు తెలియదు. తర్వాత తెలిసింది వారం రోజుల నుండి నిఘా ఉన్నది ఆ డెన్ మీద అని చెప్పేసి. టార్గెట్ మీరు కాదు? మేము కాదు. అప్పుడు నంబాల కేశవర్ అనే పేరు ఇప్పుడు కూడా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఆయన కార్యదర్శి, మా గురువే అతను. అవునా? శ్రీకాకుళం ఆయన. శ్రీకాకుళం ఇక్కడ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేశారు. చాలా మంచి మనిషి. ఆయన కూడా అందులో ఉన్నారా? ఎక్కడ? అక్కడ అడ్డతెగల్లో లేదు, ఆయన ఫారెస్ట్లో ఉన్నాడు అతను. అప్పుడు ఆయన ఈస్ట్ డివిజన్ సెక్రటరీ అతను. అప్పుడు అలా మీరు అడ్డతెగల నుండి మీ ప్రయాణం ఎలా కొనసాగింది అడవిలోకి? రాజమండ్రి నుండి అదే గోకవరం నుంచి అడ్డతెగలు వచ్చారు.
ఇక అడ్డది అది అప్పుడు మనకు తెలియదు, ఏది తెలియదు ఇక మనకు. ఆ, రాజమండ్రి నుండి నేరుగా ఈ విశాఖపట్నం డిస్టిక్ తాండవ నది ఒకటి ఉంటుంది. అవును. తాండవ దగ్గర ఏదో ఊర్లో దిగి బాలారం, కిష్టారం, కొమ్మిక ఆ ప్రాంతం నుంచి నడుచుకుంటూ నైట్ వెళ్ళిపోయినాం అన్నట్టు. నైట్ వెళ్ళిపోయి తెల్లారి దళంకి కలిసినాం. ఎక్కడ? విశాఖపట్నంలోనా? విశాఖపట్నం డిస్టిక్ అంతగా తాండవ ఏరియా అన్నట్టు, తాండవ దళం ఏరియా. అప్పుడు ఈస్ట్ డివిజన్లో 6 దళాలు ఉండేవి. తాండవ ఒకటి, కోరకొండ ఒకటి, నాగులకొండ ఒకటి, తర్వాత ఎల్లవరం ఒకటి, శబరి ఒకటి, దారకొండ ఒకటి. ఉమ్, ఈ 4 ఈస్ట్ డివిజన్ కమిటీ లోపల దళాలు ఇవి. ఒక్కొక్క దళానికి 10 నుంచి 15 మంది దగ్గర ఉంటారు. ఒక కమాండరు, డిప్యూటీ కమాండరు, తర్వాత ఓ డాక్టరు ఉంటారు. ఈ 3 బాధ్యులు. తర్వాత అందులోపల ఒక దళం లోపల సెల్ ఉంటుంది అన్నట్టు, పార్టీ మెంబర్స్తో కూడినటువంటి సెల్ ఉంటుంది అన్నట్టు. ఒక 5 6 ఉంటారు అన్నట్టు అందులోపల. ఈ 5 6 ఈ ఒక దళం ఏరియా లోపల ఏ గ్రామం లోపల ఏ సమస్యలు ఉన్నాయి, మనం ఎట్లా పరిష్కరించాలి, మనం ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి అనేటటువంటి చర్చించుకుంటారు అన్నట్టు ఈ కమిటీ అనేది, సెల్ అనేది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది కమాండర్. అన్న ఉదయం డ్రిల్లు, తర్వాత చాయ్ తాగడం ఉంటాయి. చాయ్ ఎక్కడ? చాయ్ అడవిలో చాయ్ అంటే చాయ్ కాదు, సులేమాన్ అంటారు దాన్ని. ఆ. జనం ఇచ్చినటువంటి సులేమాన్. ఇంకా తాండవ దళంలో ఆ సులేమాన్ కూడా ఉండదు. ఓహో. కానీ రాజకీయ తరగతులు స్టార్ట్ అవుతాయి కదా, అవుతాయి. ఏం చెప్పేవారు బుక్స్ అప్పుడు మీకు? రాజకీయ తరగతులు అని అంటే అవి రాజకీయ తరగతులు అంటే అది మామూలు విషయం కాదు. చాలా ఇక బయటకు వస్తే బయట ఎవరు చెప్పరు మనకు, అటువంటి విషయాలు మనకు చెప్పరు. మాకు రాజకీయ తరగతులు బాగా పాలిటిక్స్ నేర్పించినటువంటి వాళ్ళు ఎవరని అంటే నంబాల కేశవరావు. ఆయనే మాకు పెద్ద రాజకీయ గురువు అన్నట్టు ఆ ఈస్ట్ డివిజన్ లోపల. నంబాల కేశవరావు, వడకాపూర్ చంద్రమౌళి, వీళ్ళిద్దరే ఈస్ట్ డివిజన్ లోపల ఉన్నటువంటి అందరినీ రాజకీయంగా బాగా అభివృద్ధి పరిచిందారు. అంటే ఏ బుక్స్ చెప్పేవారు? అంటే మార్క్స్ గురించి చెప్పారు, మార్క్స్ సిద్ధాంతం చెప్పేవారా? మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, మావో, స్టాలిను, వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రపంచ మేధావులు ఉన్నారు కదా. ఈ ప్రపంచ మేధావుల రచనలను చదివి వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ లోపల రాష్ట్ర కమిటీ కానీ, ఫారెస్ట్ కమిటీ కానీ, ఈ కమిటీ లోపల ఉన్నటువంటి నిర్ణయాలు చేసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటిది, మనం ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటటువంటి విషయాలు కూడా వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు. మీరు చెప్పిన ప్రపంచంలో మేధావుల గురించి బుక్స్ చెప్పారు. మార్క్స్ అవ్వచ్చు, లేదంటే లెనిన్, ఈ సిద్ధాంతాలు మీకు బాగా నచ్చిన సిద్ధాంతం ఏది కనిపించింది? నాకు ప్రపంచం లోపల ఇప్పుడు మార్క్స్ రాసిన ఆయన పెట్టుబడి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని రాసిండు. ఆ పెట్టుబడి అని అంటే అదనపు శ్రమ, అదనపు విలువ. ఈ అదనపు విలువ ఎవరు కొట్టేస్తుండ్రు, దోపిడికి ఎవరు గురవుతుండ్రు, దోపిడి ఎవరు చేస్తుండ్రు. ప్రపంచం లోపల 2 వర్గాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి దోపిడి గురయ్యేటటువంటి వర్గం, ఒకటి దోపిడీ చేసేటటువంటి వర్గం ఒకటి. ఈ దోపిడీ చేసేటటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు, దోపిడీ గురయ్యేటటువంటి వాళ్ళు ఎట్లున్నారు అనేటటువంటిది మాకు ఆ మార్క్స్, ఎంగిల్స్ చెప్పినటువంటి సిద్ధాంతాల ద్వారా మాకు ఆ నంబాల కేశవరావు, వడకాపూర్ చంద్రమౌళి వీళ్ళు చెప్పడం మూలంగా మాకు బాగా నేర్చుకున్నాం అన్నట్టు. కానీ మీరు చెప్పిన మార్క్స్, మావోయిజం ఒక పక్కన పెడితే, కానీ లెనిన్ సిద్ధాంతం దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంటుంది. అవును, లెనిన్ సిద్ధాంతం అని అంటే మార్క్స్ ఆయన ప్రపంచం లోపల ఉన్నటువంటి పరిస్థితులకు ఆయన ఒక పెద్ద ప్రపంచం లోపల పెద్ద సైంటిస్ట్ అతను. అవును. ఆయన చెప్పిన మార్క్స్ సిద్ధాంతాన్ని మనం పరిస్థితులకు అన్వయించుకొని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒకవేళ అది ఫెయిల్ అయిందంటే మనం పరిస్థితులను అర్థం చేసుకోక మనం ఆచరణలో పెట్టినట్టే లెక్క. మార్క్స్ సిద్ధాంతం అంటే అది. దానికి ఎట్లంటే కత్తికి 2 పదులు ఉంటాయి అన్నట్టు. నువ్వు దాన్ని మంచిగా వినియోగించుకోవచ్చు, చెడుగా వినియోగించుకోవచ్చు. నువ్వు మంచిగా వినియోగించుకోలేదు అని అంటే నీ ఫెయిల్యూరే అని అర్థం. కానీ మార్క్స్ తప్పు మాత్రం కాదు. లెనిన్ అంటే ఇప్పుడు లెనిన్ రష్యా లోపల ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా లెనిన్ చేసిండు. మళ్ళీ ఇంకా లెనిన్ స్టాలిన్ కూడా
ఇంకా లెనిన్ స్టాలిన్కు ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మళ్ళీ మావో చెప్పిన దానికి కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. ఈ ఈ ఈ నలుగురు సిద్ధాంతకర్తలు చెప్పినటువంటి పరస్పర విరుద్ధాలు ఉంటాయి. ఆ పరిస్థితులకు అనుకూలంగా సిద్ధాంతాలను మనం ఇంప్లిమెంటేషన్ చేయడం లోపలనే మనం సక్సెస్ అవుతాం, లేకపోతే ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చైనా ఉంది. చైనా వెనుకబడ్డ దేశం, అప్పుడు అర్ధ వలస అర్ధ భూస్వామ్య దేశం. ఈ దేశం లోపల విప్లవం విజయవంతం ఎట్లా కావాలనేటటువంటిది మార్క్స్ లెనిన్ రాసినటువంటి సిద్ధాంతాన్ని చదివి ఈ చైనా లోపల విప్లవం విజయవంతం కావాలి అని చెప్పేసి అంటే మనం పోరాటం ఏ విధంగా చేయాలనేటటువంటిది ఆయన అనుభవపూర్వకంగా సిద్ధాంతాలు రాసి చైనా అనేటటువంటి దేశం లోపల ఇది అర్ధ వలస అర్ధ భూస్వామ్య దేశం కాబట్టి ఫస్ట్ పల్లెల లోపల మనం పార్టీని బిల్డప్ చేసి పల్లెల లోపల ఎర్ర సైన్యాన్ని స్థాపించి పట్టణాలను చుట్టుముట్టాలనేటటువంటి సిద్ధాంతం మావో తీసుకొచ్చిండు అన్నట్టు. అదే లెనిన్ కాదు, అక్కడ రష్యాల విప్లవం వేరు, చైనాల విప్లవం వేరు. అంటే మీరు రాజకీయ తరగతులు నేర్చుకున్నారు నంబాల కేశవరావు గారి దగ్గర. తర్వాత మీరు ఎక్కువగా ప్రజలకి దగ్గరికి వెళ్ళిన గ్రామం ఏముందండి మొట్టమొదటిసారి? ఈ తాండవ దళం లోపల దాదాపు 200 గ్రామాలు ఉంటాయి. 200 గ్రామాల లోపల మేము తిరిగే వాళ్ళం అక్కడ. అంటే మీరు వెళ్ళేసరికి ఆ గ్రామాల పరిస్థితి ఎలాగుండేది? మీరు వెళ్ళిన తర్వాత ఆ గ్రామాల అభివృద్ధి ఏ విధంగా చెందాయి? ఆ గ్రామాల లోపల ఇటువంటి ప్లేన్ ఉండదు, అక్కడ మొత్తం కొండ ప్రాంతాలే. వాళ్ళు పోడు కొట్టుకొని అడవిని చెట్లను నరికి ఆ పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చేసేటోళ్ళు. వాళ్ళకు తెలుగు రాదు, కోందు భాష అంటారు అన్నట్టు. తర్వాత ఇంకోటి ఏంటిదంటే వాళ్ళకు ఆడోళ్ళు జాకెట్లు వేయరు. ఈ పాయింట్లు ఏంటి వేసిన అనేది తెలియదు వాళ్ళకు. అసలు పాయింట్లు అనే విషయం తెలియదు, సొక్కలు అనేటటువంటి విషయం తెలియదు వాళ్ళకు. గోసులు పెట్టుకునేటోళ్ళు ఈ ఆడోళ్ళు ఈ జాకెట్లు వేసేవాళ్ళు కాదు. ఆకులు కూడా కట్టుకునేవారు. ఆకులు కూడా లేదు, ఉత్తగా ఇట్లా చీర పైట వేసుకునేటోళ్ళు అంతే. ఇక మేము పోయిన తర్వాత వాళ్ళను సాంస్కృతికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మంచి కొద్దిగా మేము అంత వాళ్ళకు మొత్తం కాదు కానీ మేము ఎంతో కొంత మేము చేసినాం. మేము చేయడం మూలంగానే అక్కడ అభివృద్ధి అనేటటువంటి వచ్చింది. అక్కడ అంత చాలామంది నిరక్షరాస్యులు, అక్కడ రోడ్లు ఉండవు, చదువు ఉండదు, అసలు అన్నమే ఉండదు అక్కడ. నేను చెప్తే ఏంటిదంటే అన్నమే ఉండదు అక్కడ అప్పుడు మేము పోయినప్పుడు. అయితే అన్న మీరు చెప్పిన ప్రాంతంలో గతంలో మీరు వెళ్ళే సమయంకి వాళ్ళకి రూపాయి నోటుకి కాయిన్కి చిల్లర నాణ్యానికి నోటికి తేడా తెలియని పరిస్థితులు ఉండేది అంతే. ఒకటి. రెండోది వస్తు మార్పిడి ఉండేది, వస్తు మార్పిడి కూడా ఉండేది అప్పుడు ఉండేది. మూడో వ్యవహారం తీసుకుంటే దళార వ్యవస్థ, దళారడి షావుకారులది. ఈ 3 సమస్యలు ఎక్కువ ప్రధానం కనబడేది. ఈ మూడింటిని మీరు ఏ విధంగా దాన్ని వాళ్ళ అవగాహన కల్పించి వాళ్ళ మార్పు తీసుకొచ్చారు? వాళ్ళు పంటలు ఏంటంటే సోళ్ళు, మనం అంటే ఇక్కడ రాగులు అంటాం. అవును, సోళ్ళు, తర్వాత కొర్రలు, సామలు, మొక్కజొన్నలు, ఇవే పంట. అక్కడ ధాన్యం సరిగా ఉండదు. ఏదో కొన్ని కొంచెం ఏదైనా ఇట 1 ఎకరమో 1/2 ఎకరమో పొలం ఉన్నటువంటి వాళ్ళు తప్ప రేర్, అది అటువంటి పొలం రేర్ అన్నట్టు. ఎక్కువ ఇప్పుడు సామలు, సజ్జలు, కొర్రలు, రాగులు, వీళ్ళు ఈ మూడు సమస్యల్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మేలుకొల్పి తీసుకొచ్చారు? అంటే ఎటువంటి సమస్యలు? ఒకటి, రూపాయి నోటుకి చారానా అంటే ఇప్పుడు పావలా కాయిన్కి వాళ్ళకి తేడా తెలియదు. మీరు అంత నిరక్షరాస్యులు ఉండేవారు. అది రూపాయి నోట్ ఏంటి, కాయిన్ అంటే ఏంటి విషయం చెప్పారా? చెప్పినాక అక్కడ ఇప్పుడు షావుకారులు ప్రధానంగా వాళ్ళు పండించే పంటను షావుకారులు వచ్చి ఏదో ఇంత బెల్లమో లేకపోతే టీ పొడో లేకపోతే ఉప్పు, కారం, ఈ ప్రధానంగా ఈ వస్తువులను ఇచ్చి ఇవన్నీ వీళ్ళు పండించిన పంటను దోసుకెళ్ళేటోళ్ళు అన్నట్టు. అది వస్తు మార్పిడి దోసుకెళ్ళేటోళ్ళు. వీళ్ళకి కావాల్సింది కిరసనాయిలు ఒకటి, అప్పుడు కరెంటు ఉండదు వాళ్ళకి. కిరసనాయిలు ఒకటి, తర్వాత కారం ఒకటి, ఉప్పు ఒకటి, ఎండు చేపలు, ఇవి తీసుకొచ్చి వీళ్ళు పండించినటువంటి పంట కూడా దోసుకెళ్ళేటోళ్ళు అన్నట్టు. ఈ షావుకారుల వ్యతిరేకంగా కూడా మేము ఆర్గనైజ్ చేసేటోళ్ళం. తర్వాత పారేస్టోళ్ళకు వ్యతిరేకంగా, తునికాకులకు వ్యతిరేకంగా,
అంటే తునికాకుల విషయంలో కానీ లేదంటే వాళ్ళు పండించిన పంటల ధరల విషయంలో వాళ్ళకి ఆ ధరలు నిర్ణయించడం చేస్తారు. కమిటీ వేసేటోళ్ళం, వాళ్ళకి అవగాహన కల్పించేటోళ్ళం. మనం పండించిన పంట ఈ సావుకాలు ఈ రకంగా దోసుకుపోతుందని చెప్పేసి అవగాహన కల్పించేటోళ్ళం. తర్వాత ఇంకా తునికాకుల కాంట్రాక్టర్లు వస్తే మనం మన శ్రమను ఏ రకంగా దోపిడీ చేసుకుంటున్నారు, మనం ఏ రకంగా నశించిపోతున్నాం అని చెప్పేసి కమిటీలు ఏర్పాటు చేసేటోళ్ళం, సంఘాలు ఏర్పాటు చేసేటోళ్ళం. ఈ మేము లేకున్నా కానీ మేము ఒక్కొక్క గ్రామానికి నెలకు ఒక్కసారో లేకపోతే 40 రోజులకు ఒకసారి వెళ్దాం. మేము మళ్ళీ వచ్చేంత వరకు ఆ ఊర్లో ఉన్నటువంటి సంఘం ఏ కార్యక్రమాలు చేయాలనేటటువంటిది కూడా వాళ్ళకి అప్పచెప్పేది అన్నట్టు వాళ్ళు చేసేవాళ్ళు. అంటే సాధారణంగా రాజకీయంగా కానీ లేదంటే మీరు చెప్తున్న అవగాహన కల్పించడానికి వాళ్ళ కమిటీలు పెడితే అర్థమయ్యే పరిస్థితి కాదు. అప్పుడు ఎక్కువగా సంస్కృత కార్యక్రమాల ద్వారా పాటలు కూడా అటువంటి చేశారు. పాటలు పాడేటోళ్ళం, ఆ ఊరు లోపల పాటలు పాడే సంఘాలను కూడా ఏర్పాటు చేసేటోళ్ళం. బాలల సంఘాలు, మహిళా సంఘాలు, ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పేటోళ్ళం అన్నట్టు. అంటే ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు చేస్తుంటారు? నేను దాదాపు 12 సంవత్సరాలు చేసిన. అక్కడే చేశారు. రెండు దళాలు చేసిన. ఏది? తాండవ ఒకటి ప్లస్ నాగులకొండ. అప్పుడు ఎవరు మీకు బాధ్యుడు? తాండవలో ఉన్నప్పుడు మాకు వరంగల్ డిస్టిక్ అతను ఉండే, మర్రిపల్లి బసవరాజు అని, ప్రకాష్ ఎలియాస్. అక్కడ ఎక్కడ ఇంకొక దళంలో నాగులకొండ దళంలో గోపన్న అని ఉండే ఒక అతను. గోపన్న ఆయనది ఆదిలాబాద్ డిస్టిక్. కానీ అప్పుడు నేను బయటికి వచ్చిన తర్వాత ఒక్కరోజు ముందే ఎన్కౌంటర్ అయింది. సారపాక ఎన్కౌంటర్ అని పేరిన అన్నవరం దగ్గర. ఎక్కడ? అన్నవరం. అవునవును, అన్నవరం దేవాలయం ఉంటుంది కదా, ఆ దేవాలయం దగ్గరనే సారపాక అని ఒకరు ఉంటుంది, పారపాక. అప్పుడు కొన్ని రాజకీయంగా మాట్లాడుకుంటూ పోతే అవన్నీ బయటకు వస్తాయి. కానీ అన్న, ఈ 12 సంవత్సరాలు ఉన్నారు కదా మీరు దళంలో, డివిజన్లో, మీరు దాడులు చేయడం కానీ లేదా మీ మీద దాడులు అన్నీ జరిగినాయి. ఏదో ఒకటి రెండు చెప్పండి. మీరు చేసినవి చెప్పండి. మేము గురైనవి చెప్తా, చేసినవి చెప్తా. చెప్పండి. చింతపల్లి మండలం, గూడెం కొత్త వీధి మండలం, ఎర్రచెరువులు అనే ఒక ఊరు ఉండే. ఆ ఊరు లోపల మా మీద ఒకసారి దాడి అయింది, అందులో తప్పించుకున్నాం. తర్వాత ఈ మెయిన్ ఒకటి స్వర్ణలత అనే పేరున్నారా, ఆమె చనిపోయినప్పుడు నేను అందులో ఉన్నాను. కొమ్మంగి, చింతపల్లి మండలం కొమ్మంగి అనేటటువంటి గ్రామం ఉంటుంది అన్నట్టు. అక్కడ మొత్తం కాఫీ ప్లాంటేషన్లు ఉంటాయి అన్నట్టు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము ఒక ఊరు నుంచి రాత్రి ఒక ఊరిలో మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెట్టి ఈ కొమ్మంగి అనే గ్రామానికి పొద్దున పోవాలి. మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి అన్నట్టు చింతపల్లి దగ్గర. అది ఇది ఏమైందంటే మేము రాత్రి దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు వెలుతురు లేకుండా కీకారణ్యం లోపల ఒక 4-5 కిలోమీటర్లు జర్నీ చేసినాం అన్నట్టు. మనిషి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనిషి కనబడదు. అవి అంత చీకట్లో ఒక 4-5 కిలోమీటర్లు జర్నీ చేసినాం. జర్నీ చేసి పడుకున్నాం. పడుకొని తెల్లారిన తర్వాత ఆ ఊరికి కొండ దిగిపోవాలి. పోయినాం. మేము అంతగా లగేజ్ ఉంటాయి, అందరికి లగేజ్ ఉంటుంది, వేపన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పోయిన తర్వాత ఇక మా ప్రధాన లక్ష్యం ఏంటిదంటే ఆ ఊరు లోపల కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది. కాఫీ ప్లాంటేషన్ లోపల వర్కర్స్ బాగుంటారు అన్నట్టు. కాఫీ పిక్కలు అంటే మీకు ఐడియా ఉంది. ఈ కాఫీ పిక్కలు ఏరేటటువంటి విషయం లోపల ఒక కార్పొరేషన్ ఉంటుంది అన్నట్టు, కాఫీ కార్పొరేషన్. అది ఆ కార్పొరేషన్ బాగా దోపిడీ చేస్తుంది వీళ్ళను అని చెప్పేసి వాళ్ళ ఆర్గనైజ్ చేసేవాళ్ళం అన్నట్టు. అక్కడ సంఘాలు ఉండేటి, అన్నీ ఉండేటి, కూలీ రేట్ల గురించి స్ట్రగుల్స్ ఉండేటి అన్నట్టు. వాళ్ళని మనం కలుద్దామని చెప్పేసి నైట్ ప్రోగ్రామ్ పెట్టుకొని తెల్లారి అక్కడ దిగినాం అన్నట్టు. దిగితే అప్పుడు కొంగంటి సోమన్న అనే అతను అదే దాంట్లో మా కమాండర్ అతను, ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. తర్వాత స్వర్ణలత ఎన్కౌంటర్ అయింది. అంటే మీకు ఎదురుపడ్డారా వాళ్ళు? లేదు, మేము పోయినాం, దిగినాం. చాలా పెద్ద కొండ అన్నట్టు. ఆ కొండ మధ్యలో మేము ఉన్నాం అన్నట్టు. మా వెనక దిక్కు అన్ని రాళ్ళు ఉంటాయి అన్నట్టు. అంతా ఆ ప్రాంతంలో కొన్ని రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ కింద మేము ఉన్నాం అన్నట్టు. అయితే ఇద్దరు లోత తమ్మారావు అనే పేరున్నారా? లోత తమ్మారావు. లోత తమ్మారావు ఆయనదో చరిత్ర చెప్తా తర్వాత వచ్చిన. ఆ లోత తమ్మారావును ఇంకో అతను, ఇద్దరు సివిల్ డ్రెస్లా AK-47 పట్టుకొని సివిల్ డ్రెస్లా దుప్పటి కప్పుకొని ఊళ్ళోకి కబురు చేయడానికి వేయరన్నట్టు. ఊళ్ళోకు
దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఊరు. అయితే మేము ఉన్న ప్రాంతానికి ఆ ఊరు కనిపిస్తుంది అన్నట్టు. ఆ ఊర్లో ఎవరు వచ్చిండ్రు ఎవరు తిరుగుతున్నారు అనేది మొత్తం కనిపిస్తుంది అన్నట్టు. ఆ ప్రాంతం సెలెక్ట్ చేసుకొని ఉన్నాం అన్నట్టు మేము ఆడ. వీళ్ళు సివిల్ డ్రెస్లో వెళ్ళిండ్రు. వెళ్తే అక్కడ మనకు ఆ ఊరు లోపల అదే రాత్రి జాతర జరిగిందని తెలియదు మనకు. జాతర జరిగింది ఆ రాత్రి. అయితే ఒక వరండ మీద 2 పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్లా వచ్చి పడుకున్నారు అన్నట్టు అక్కడ కుమ్మంగి అనే ఊరు లోపల. పడుకుంటే వీళ్ళు పోయి వాళ్ళనే లేపారు. లేండన్న వాళ్ళనే లేపారు. వీళ్ళని చూసి అయితే వీళ్ళు దుప్పటి కప్పుకున్నారు, వేపన కనిపిస్తలేదు. ఎవడు రానా అని అంటున్నానంట వాళ్ళు. ఎవరు రానంటే ఆ ఊరు వాళ్ళు అయితేనేమో నేను ఫలానా అయినా అని చెప్తుండే. వీళ్ళు ఈ లోత తమ్మారావు అతను ఏమని చెప్పినా మేమే మేము అన్నలం అని చెప్పేసి అన్నట్టు. అన్న తర్వాత ఇక వాళ్ళు షాక్ అవుతారు కదా. అవును. ఇక వాళ్ళు షాక్ అయిన కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి తేరుకొని ఇక వాళ్ళ దగ్గర డ్రెస్సులు లేపాయి, వెపన్స్ లేపాయి వాళ్ళ దగ్గర. మామూలు మనుషులమే అని అనుకుంటారు వాళ్ళు. అన్న చెప్పండి అన్న ఇదని చెప్పేసి లేచి చేతులు కట్టుకొని ఉన్నారు అన్నట్టు. ఇక మేము ఫలానా దగ్గర ఉన్నాం, అందరం తీసుకొని రండి, ఇవాళ కమిటీ వేసినాం కదా, కాపీ పిక్కలు ఏరడానికి కూల్ రేట్ల గురించి మాట్లాడదాం, వాళ్ళను కార్పొరేషన్ వాళ్ళని పిలిపిద్దామా ఇదని చెప్పి భోజనాలు పట్టుకొని రండి అని చెప్పి వచ్చిన వాళ్ళకే పోలీసులకే చెప్పి వచ్చిన తర్వాత ఆడ చింతపల్లి అక్కడికి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి రోడ్ సౌకర్యం ఉంటుంది అన్నట్టు. ఇక పోయింది అక్కడ పోలీసు వాళ్ళేనే వాళ్ళు. ఇక అలా చెప్పిన తర్వాత ఇక వాళ్ళు మోహన్ రావు అని హెడ్ కానిస్టేబుల్ ఉండే అప్పుడు. ఇక మోహన్ రావే ఏపీఎస్పీ వాళ్ళను గ్రేహౌండ్స్ను వాళ్ళను పికప్ చేసుకొని వచ్చారు అన్నట్టు. ఇక ఆ ఊరు లోపల ఒక 4-5 వీళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారు, ఎట్లుంటారు, ఎంతమంది వచ్చారు, వెపన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది అన్నట్టు. 12 గంటల దాకా, ఉదయం 5 గంటల నుంచి 12 గంటల దాకా అంతా ప్లాన్ చేసుకున్నారు. మనం ఏ రకంగా పోవాలి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఏమున్నాయి అని చెప్పేసి మొత్తం గ్యాదర్ చేసుకున్నారు అన్నట్టు. గ్యాదర్ చేసుకొని ఉంటే మేమే ఇక్కడే ఉన్నాం. మేము అప్పుడు దాదాపు 13-14 మంది ఉన్నాం అన్నట్టు. ఉంటే ఇక అప్పుడు మనకు 9-10 గంటల లోపలనే ఫస్ట్ మనకు బ్రేక్ఫాస్ట్ లేక అంబలో లేకపోతే ఏదన్నా తీసుకొచ్చేవాళ్ళు అన్నట్టు. అంబలు తీసుకొచ్చేవాళ్ళు. ఏది అత్తలేదు, మంచినీళ్ళు అత్తలేవు, అంబలు అత్తలేదు, ఏది అత్తలేదు. ఏంది ఇదని చెప్పేసి అట్నే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఊరు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మనకు కనపడుతుంటుంది అన్నట్టు. అక్కడికి ఎవరు రావట్లేదు. ఇక ఎండాకాలం అప్పుడు అది అడవి లోపల ఏదో ఒక తొండ పోయినా కానీ ఆకులకు సప్పుడు అవుతుంది అన్నట్టు. వెనకాల ఒకసారి 2-3 సార్లు అట్నే సప్పుడు అయితే తొండలో ఏమో అయిందని చెప్పేసి అనుకొని చూసినాం అన్నట్టు. ఎప్పుడు సెంట్రీ ఉంటాడు దళానికి, 2 దిక్కుల సెంట్రీ ఉంటారు అన్నట్టు ఎప్పటికీ. ఇప్పుడు ఇక్కడ ఉండమనంటే ఆ గేట్ దగ్గర అంత దూరంలో సెంట్రీ ఉంటారు అన్నట్టు. అయితే 2-3 సార్లు అట్నే ఆకుల శబ్దం అయితే మేము చూసినాం. పోతే ఏం లేదు, ఏదో జంతువో లేకపోతే తొండో ఏదో అయిందని చెప్పేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వచ్చినాం. దాదాపు 12-1 అవుతుంది. అప్పటికి మాకు ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది, నీళ్ళు లేవు, నా బ్రేక్ఫాస్ట్ లేదు, ఏది లేదు. అందరం అయితే ఒకటి గుర్తించండి, మేము దళంలో తిరిగేటప్పుడు మేము 30 రోజులకు 40 రోజులకు ఒక్కోసారి స్నానం చేసేవాళ్ళం, పరిస్థితులు అనుకూలించక. ఆ రకంగా ఉంటే ఇప్పుడు మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే మనం ఉండలేము ఇక్కడ. అప్పుడు మాకు ఎట్లుండంటే ఈ పాయింట్ కానీ షర్ట్ కానీ చీరపేర్లు పడేది అన్నట్టు. చీరపేర్లు అంటే తెలుసా, తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా ఉంటే ఇక మాకు ఎప్పుడు పడితే ఉంటే దురదలు అన్నట్టు అంతా. ఇక 4-5 కలిసి ఈ షర్ట్స్ అన్ని ఇప్పుకొని పేర్లు కుక్కుంటున్నాం అన్నట్టు. ఆ టైం లోపల అందరూ ఒక 3-4 డ్రెస్సులు ఇప్పేసే ఉన్నారు అన్నట్టు. ఈ పేర్లు కుక్కునే టైం లోపల అందరు కొంచెం ఆకలికి కొందరు వాడుకున్నారు, కొందరు పేర్లు కుక్కుంటారు, కొందరు చదువుకుంటున్నారు. చదువుకుంటా ఉంటే ఇక ఎందుకు ఇట్లా అలసిపోయి పడుకున్నారు. ఇట్లా కొరిగి కొందరు పడుకున్నారు, కొందరు పేర్లు కుక్కుంటున్నారు. వెనక నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి మాకు మంచిగా సూట్ పెడుతున్నారు అన్నట్టు. ఇట్లా
ఇక అతను చూసిండు పోలీస్ అని చెప్పేసి కథం ఫైర్ ఓపెన్ అయిపోయింది. వాళ్ళు ఫైర్ చేసుడు, మేము ఫైర్ చేసుడు, విపరీతంగా ఫైరింగ్ అన్నట్టు ఆ రోజు. ఫైరింగ్ అయితే అందులో ఒక హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు, ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. మా దాంట్లో ఈయన దళ కమాండర్ కొంగంటి సోమన్న అని, నాగన్న అలియాస్ నాగన్న, వరంగల్ డిస్టిక్ జయగిరి అతన్ని. వాళ్ళ చెల్లి ఇప్పటికి కూడా పార్టీలో పట్టినది. ఏం పేరు? ఆమె పేరు ఏం పేరో తెలియదు భాష. అక్కడే స్వర్ణలత కూడా చనిపోయారు. చెప్తా. ఈయనకు ఈ కాలి ఇక్కడ బుల్లెట్ తగిలింది అన్నట్టు. ఈ నరం మొత్తం తెగిపోయింది. ఇప్పుడు ఈ నరం ఉంటుంది కదా, ఈ నరం మొత్తం తెగి నడవరాదు. ఇక ఒక్క కాలుతోటి 4 కిలోమీటర్ల దూరం వచ్చాడు. ఎవరు? ఈ కొంగంటి సోమన్న నాగన్న అని. మేము ఆయనను పట్టుకుంటూ మేము పరిగెత్తుకుంటూ వచ్చినాం అన్నట్టు. 2 బ్యాచ్లు అయినాయి. ఒక బ్యాచ్ ఏమో ముగ్గురు ఆడవాళ్ళు ఒక దిక్కు అయిపోయారు. తర్వాత రాధమణి, నేను, తమ్మారావు, సంతోష్, 4 మేము ఒక దిక్కు అయిపోయినాం. ఈ స్వర్ణలత ఒక దిక్కు అయిపోయింది. ఈ స్వర్ణలత మా దిక్కు రాలే. ఎటు పోయిందో ఏమైందో కూడా తెలియదు. ఈ సోమన్న అతనికి దళ కమాండరు. ఈ సోమన్న అతనికి దళ కమాండర్కి ఇక్కడ బుల్లెట్ తగిలి పోయింది. ఇక మాతోట వచ్చిన అమ్మాయికి ఇక బుల్లెట్ స్టెన్ గన్ బుల్లెట్ ఇక్కడ తగిలి ఈ చెయ్యి పోయింది. ఈ చెయ్యి పోలే, ఈ నరం పోయింది. విపరీతమైన బ్లడ్ కారుతుంది. ఈమెను ఎత్తుకొని నేను పోయినా. ఇప్పుడు ఈ సోమన్నను ఎత్తుకోవాలని అంటే ఆయన ఒక్క కాలుతోటి పరిగెడుతుండ అన్నట్టు. వెపన్ ఉంది ఆయన దగ్గర. ఒక్క కాలుతోటి పరిగెడుతుండు. గానుగులు అనే ఒక ఊరు ఉంటుంది కొమ్మంగి దగ్గర, కోందల ఊరు. ఆ గానుగుల అనే గ్రామం లోపలికి వచ్చిండు. రోడ్డు మీదుగా నడవలేని స్థితిలో కూడా పడుకొని ఉన్నాడు అన్నట్టు. అయితే అన్నచ్చిండి నేను తీసుకుపోయి కొండ మీద తీసుకుపోయి కాపాడాలి అని చెప్పేసి ఈ ఊరు గ్రామస్తులందరూ కూడా ఏకమై ఈయనని తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు అన్నట్టు. దాపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ఊర్లో మున్సబ ఉంటాడు ఒకడు, నరసయ్య అంటే దాని పేరు నరసయ్య. మన ఇంటి పేరు మర్రి నరసయ్య అంటే ఒకటి ఉండేను అన్నట్టు. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అన్నట్టు. వాడు వాళ్ళందరినీ బెదిరించి నేను ఇప్పుడే పోలీసు వాళ్ళని పోయి తీసుకొస్తా. ఆడికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది కొమ్మంగి. నేను పోలీసు వాళ్ళని తీసుకొస్తా, మీ అందరి పేరు చెప్తా, వాడిని తీసుకపోతే కాపాడితే అయ్యేదని చెప్పేసి వాళ్ళందరినీ బెదిరించిండు. బెదిరించిన తర్వాత పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తే దాదాపు 40-50 మంది పోలీసులు వచ్చారు ఆడికి. వచ్చి ఈయన ఇక నడవలేడు, పడుకొని ఉన్నాడు. ఈ పడుకొని ఉన్న వ్యక్తి దగ్గరికి పోవడానికి కూడా వాళ్ళు సాహసించక దాదాపు 1-2 గంటల సేపు అటు నుంచి ఇటు నుంచి బాగా సరౌండింగ్ అయ్యి లాస్ట్కి పోయి ఆయనను పట్టుకొని అన్ని ప్రశ్నలు అడిగి చంపేసిండ్రు ఆయన. స్వర్ణలత అనేట ఆమె ఎటు వారిపోయింది, ఎక్కడికి పోయింది అనేటటువంటి విషయం ఇప్పటికీ క్వశ్చనే. అంటే బతికుందా లేదనుకుంటే లేదు. కాకపోతే మాకు తెలిసినటువంటి అనధికారికంగా ప్రజల ద్వారా తెలిసినటువంటిది ఏమిటంటే ఆమెను పట్టుకొని చిత్రహింసలు చేసి చంపేసింది అనేది మేము అనుకుంటున్నాం అంతే. మధ్యలో స్వర్ణలత ఎన్టీ రామారావు తోటి ఫైటింగ్ చేసినటువంటి వ్యక్తి ఆమె. అప్పుడు హైదరాబాద్లో మీటింగ్ అయినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆర్గనైజేషన్లో కూడా మంచి యాక్టివ్ పర్సన్ ఆమె. అంటే అదొక మీకు బాగా మర్చిపోలేని సంఘటన. ఇంకా చాలా ఉన్నాయి అటువంటివి మనం. కానీ మీరు చేసింది ఏమున్నాయి? ఏంటిది మీరు చేసిన దాడులు? మేము చేసిన దాడులు 2-3 ఉన్నాయి. ఒకటి చింతపల్లి ప్రాంతంలో ఒకటి చేసినాం, ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ల కిడ్నాప్ అప్పుడు. ఇది రాజమొమ్మంగిలోనా? రాజమొమ్మంగి కాదు, గుర్తేడు అడవులు. అంటే అందులో ప్రత్యక్షంగా నేను లేను, కాకపోతే అందరి నాయకత్వం, అందరి ఆలోచన. మీరు ప్రత్యక్షంగా పాల్గొంది ఏముంది? మేము ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ కొమ్మంగిది ఎన్కౌంటర్ అది. అటువంటి ఒకటి ఏ రిజర్వ్లో ఒకటి అయింది, తాళ్ళపాలెం ఈస్ట్ గోదావరి తాళ్ళపాలెం ఒకటి అయింది. పోలీస్ స్టేషన్ మీద ఎక్కడ దాడులు ఎక్కడ చేశారు మీరు?
దాడులు చేసినాయి. లబ్బర్తి లాగరాయ్ అని ఒక ఊరు ఉంటుంది రాజమ్మంగి దగ్గర. అది 89, 90 ఆ ప్రాంతంలో ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఫస్ట్ దాడి అదే ల్యాండ్ మైనింగ్. అప్పుడు ఇక పోలీసు వాళ్ళు కూడా చనిపోయారు. తర్వాత ఆయుధాలు కూడా తెచ్చుకున్నాం మేము. అన్న మీరు ఈస్ట్ డివిజన్లో పనిచేస్తున్న టైంలో ఎక్కువగా మీకు ఈ పోలీస్ ఆఫీసర్ ద్వారా మనకి ఏ పనులు జరగవు అనుకుని ఎదురుపడ్డే పోలీస్ ఆఫీసర్ ఉన్నారా? ఫలానా పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత మన పార్టీ కార్యక్రమాలకి ఇబ్బంది అవుతుందని కానీ, పార్టీ మనుగడకి కష్టం అవుతుందని కానీ, లేదా గ్రామాల నుంచి యువకులు పార్టీలో రాకుండా ఆ ఆఫీసర్ చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇబ్బంది వస్తున్నాయని కానీ ఎవరున్నారు? ఓ ఆంజనేయులు ఎస్ఐ అని ఒకటి ఉండే, బట్టప్పరావు ఎస్ఐ అని ఒకటి అతను ఉండే. ఇక ఎస్పీ స్థాయిలో డిటి నాయకు, ఈస్ట్ గోదావరి ఎస్పీగా పనిచేసినప్పుడు డిటి నాయకు. తర్వాత ఇక వీళ్ళు అయితే గుర్తుంది నాకు బాగా. విశాఖపట్నంలో ఇప్పుడు ఇది కొయ్యూరు అంటే విశాఖపట్నం డిస్టిక్ కదా. ఇప్పుడు ఇక ఈ ఆంజనేయులు అంటే ఈస్ట్ గోదావరి అన్నట్టు. ఈయన రాజవమ్మంగి, తర్వాత ఏలేశ్వరం. ఏలేశ్వరంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది పెద్దది, గుంటవానిపాలెంలో. గుంటవానిపాలెం అని పేరున్నారు ఏలేశ్వరం దగ్గర. గుంటవానిపాలెంలో నలుగురిని చంపేసింది పోలీసు వాళ్ళు. అంటే ఐపీఎస్ ఆఫీసర్లు అయితే డిటి నాయక్. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఎవరు ఎదురుపడలేదా? ఇక అప్పుడు పేరు ఐడియా లేదు. డిటి నాయక్ పేరు అయితే తెలుసు అన్న. ఎందుకు డిటి నాయక్ పేరు బాగా వచ్చింది? ఇక మళ్ళీ మేము సరెండర్ అయిన తర్వాత కూడా ఆయనతోటి మాట్లాడినాం చాలాసార్లు మేము. అప్పుడు విశాఖపట్నం కమిషనర్గా ఉన్నాడు అన్న డిటి నాయక్. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళారు, మీరు మైదానం ప్రాంతం నుంచి వచ్చిన క్రాంతి రణదేవ్, భరత్ వీళ్ళు చాలా స్పీడ్గా ఉండి సమస్యల పరిష్కారానికి కొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం వేగవంతంగా వెళ్ళాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మీరు గ్రామీణ ప్రాంతం రావడంతో, మీరు ఆచి తూచి అడుగులేయడంతో మీ ఇద్దరి మధ్యన కొంచెం విభేదాలు రావడం, రెండు వర్గాలుగా విడిపోవడం, దానివల్ల పార్టీ కొంత నష్టం జరిగినట్లుగా అనిపిస్తుంది. వాస్తవం అంటారా? అది 100% కరెక్ట్. అది ఎట్లా అంటే పార్టీ లోపలికి కూలీల నుంచి రిక్రూట్ అవుతారు, స్టూడెంట్స్ నుండి రిక్రూట్ అవుతారు, కార్మిక వర్గం నుంచి రిక్రూటు, రైతాంగం నుంచి రిక్రూట్, అన్ని వర్గాల నుంచి వస్తారు. అన్ని వర్గాల నుంచి పార్టీ లోపలికి వస్తారు. అయితే ఈ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఎక్కడ ఎవరు నాయకత్వం వహించాలి అనేటటువంటిది పార్టీ నిర్ణయించాలి, నాయకత్వం నిర్ణయించాలి. అయితే నాయకత్వ స్థానం లోపల ఉన్నటువంటి వాళ్లకు అటువంటి పనులు ఎవరిని ఎక్కడ పెట్టాలనేటటువంటి జ్ఞానం లేనప్పుడు పార్టీ డ్యామేజ్ అయిపోతుంది. అంటే పార్టీకి నాయకత్వం జ్ఞానం లేదంటారా అని పరోక్షంగా అన్నట్టే కదా. అంటే ఎందుకు అని అంటే, మనం సిద్ధాంతపరంగా ఆలోచిస్తే మన ఇండియా అర్ధ వలస అర్ధ భూస్వామ్య దేశంగా ఉన్నటువంటి మన భారతదేశం లోపల విప్లవాన్ని ఏ రకంగా విజయవంతం చేయాలనేటటువంటిది మనం ముందే చదువుకున్నాం. గ్రామీణ అడవి ప్రాంతాల లోపల మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ, అదే టైం లోపల మన పార్టీ లోపలికి రిక్రూట్ అయినటువంటి వాళ్ళను రాజకీయంగా వాళ్ళను అభివృద్ధి చేసుకుంటూ నాయకత్వ స్థానం లోపల తీసుకొచ్చే విధంగా చేయాలి. అయితే ఆ రకంగా చేయాలి. అయితే అప్పుడు ఆ 89, 90 ఆ ప్రాంతంలో విజయ్ కుమారు, ఈ క్రాంతి రణదేవు, తర్వాత ప్రహ్లాద్ అంటే మల్లోజుల కోటేశ్వరరావు, వీళ్ళు అప్పటికి వచ్చారు అన్నట్టు. అప్పుడు ఈస్ట్ డివిజనల్ కమిటీ సెక్రటరీగా నంబాలకేశ్వరరావు ఉండే. అయితే అప్పుడు ఫారెస్ట్ కమిటీ లేదు. ఈ ఫారెస్ట్ కమిటీ బిల్డప్ చేసే టైం లోపలనే ఈ మల్లోల కోటేశ్వరరావు వచ్చిండు అన్నట్టు ఫారెస్ట్కు. అదే ఉద్దేశంతో పార్టీ పంపించింది. అయితే అప్పుడు ఈ మల్లోల కోటేశ్వరరావు, తర్వాత ఈ నంబాలకేశ్వరరావు, ఇంకో 4-5 కలిసి ఫారెస్ట్ కమిటీ ఏర్పాటైంది అన్నట్టు.
అయితే అప్పుడు ఈయన ఫారెస్ట్ కమిటీకి మలవలకోటి మన నంబాలకేశ్వరరావు ఫారెస్ట్ కమిటీకి వెళ్ళడంతో ఇక్కడ వడకాపూర్ చంద్రమౌళి ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అయింది అన్నట్టు. అప్పుడు ఆయన వడకాపూర్ చంద్రమౌళి, తర్వాత రామరెడ్డి అలియాస్ రంగన్న, తర్వాత ఇంకో అతను రాజేశ్వరరావు ఉండే ఈస్ట్ గోదావరి స్థానికుడు అతను. ఆయన ఇప్పుడు విశాఖపట్నం సెటిల్ అయ్యాను. వీళ్ళు ముగ్గురు ఈస్ట్ డివిజన్ కమిటీగా ఉండేను అన్నట్టు. వీళ్ళు ఈస్ట్ డివిజన్ కమిటీగా ఫామ్ అయినప్పుడు ఈ విజయ్ కుమార్ అనే స్టూడెంటు, ఆయన మంచి గోల్డ్ మెడలిస్ట్ ఆయన, తర్వాత ఈ క్రాంతి రణదేవ్ వీళ్ళు వచ్చారు అన్నట్టు. వీళ్ళు వస్తే వీళ్ళు ఎక్కడి నుండి స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చారు అన్నట్టు. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చారు. ఈ అడవి ప్రాంతంలో పాటు ఆర్గనైజేషన్ ఎట్లుంటుంది, ప్రజల జీవన విధానం ఏంటి, వీళ్ళ సమస్యలు ఏంటిది, వీళ్ళని ఎలా బిల్డప్ చేయాలనేటటువంటిది వాళ్ళకి ఏం తెలుస్తుంది, అవగాహన ఉండదు, తెలియదు. అయితే అప్పటికి మేము సంవత్సరాల తరబడి ఆ ప్రాంతం లోపల ఉండి ఆ వర్గాల మనోగతాలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ చరిత్ర అంతా తెలిసిన వాళ్ళం మేము. ఎవరు ఈ ప్రకాష్ కానీ, రంగన్న కానీ, నంబాల కేశవరావు కానీ, వడకాపూర్ చంద్రమోహన్ వీళ్ళందరూ. అయితే వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు స్లోగా ఉన్నారు, వీళ్ళు జనాన్ని ఆకట్టలేకపోతున్నారు, జనాన్ని మొబిలైజ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి అని ఒకటి విమర్శలు ఏమైనా ఎత్తిరు అన్నట్టు. వీళ్ళు ఎవరు? క్రాంతి రణదేవును విజయ్ కుమార్ అనేట వీళ్ళిద్దరూ దాదాపు చనిపోయింది. ఇప్పుడు లేవనెత్తి ఈస్ట్ డివిజన్ లోపల విపరీతమైన అలజడి తీసుకొచ్చారు అన్నట్టు. ఒకటి ఫస్ట్ కోరు, సెకండ్ కోర్ అనేటటువంటి మీటింగ్లు పెడతారు అన్నట్టు. ఫస్ట్ క్యాడరు, సెకండ్ క్యాడరు, థర్డ్ క్యాడరు. ఈ సెకండ్ క్యాడర్ లోపల ఈ విషయాలన్నీ లేవనెత్తి విపరీతమైనటువంటి విమర్శలు, అంత ఏడుపులు, పొడబొబ్బలు. ఒక నెల రోజుల పాటు జరిగింది ఆ సమావేశాలు ఈస్ట్ గోదావరి జిల్లాలో అడవి ప్రాంతంలో జరిగితే. ఇక నేను ఆ విమర్శలను వీళ్ళు చేసిన వాళ్ళు కాదు మీరు ఏం చెప్తలేరు అని చెప్పేసి మా మీద విమర్శలు పెట్టుడు. మనం ఈ అడవిలో వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే ఈ అడవి లోపల మనం ఏం చేయలేము, మైదాన ప్రాంతాలకు పోవాలి. మైదాన ప్రాంతంలో పోతే నీకు ఏం బలం ఉంది? మనం సైన్యాన్ని తట్టుకోగలం, ఈ పోలీస్ స్టేషన్లనే తట్టుకుంటలేము మనం. సైన్యాన్ని తట్టుకోగలమా? భారత సైన్యాన్ని తట్టుకోవాలని అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలను చైతన్యపరిచి వాళ్ళ ద్వారా రిక్రూట్ చేసి ఒక ఎర్ర సైన్యాన్ని ఏర్పరచుకొని గ్రామాలను విజయవంతం చేసుకుంటూ పట్టణాలను చుట్టుముట్టాలనేటటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని తిలోదకాలిచ్చి నువ్వు ఈ మైదాన ప్రాంతాలకు పోవాలని అంటే ఎట్లా బతుకుతాం మనం? అదే ఆ రకంగా దాదాపు ఒక సంవత్సరం స్ట్రగుల్ అయినా నేను. సంవత్సరం. కానీ మీ ఇద్దరి మధ్యన విభేదాల వల్ల పార్టీకి నష్టం జరిగింది కదా? విపరీతమైన నష్టం జరిగింది. ఫస్ట్ నష్టం జరిగింది అంటే ఒక్కటే 1 month లోపటినే అది చూపించింది. ఏ విధంగా అంటే నేను ఒక 6 నెలలు 10 నెలల పాటు స్ట్రగుల్ అయినా. ఈ పద్ధతి మంచిది కాదు 5 అని చెప్పి బాగా స్ట్రగుల్ అయితే కాదు నన్ను విమర్శించడం. నీకు రాజకీయ నేపథ్యం లేదు, నీకు పట్టణ ప్రాంతం అంటే ఏంటి తెలియదు, స్టూడెంట్స్ అంటే ఏంటి తెలియదు, రైతాంగం అంటే ఏంటి తెలియదు, నువ్వు ఇక్కడ అడవిలో ఉంటే నువ్వేం బిల్డప్ అవుతావు, నువ్వు మైదాన ప్రాంతాలకు పోతే మనం మంచి ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు, మంచి పీపుల్ ఉంటారు 5 అని చెప్పేసి అని వాళ్ళు అనడు. వాళ్ళు అంటే తప్పు అని చెప్పేసి మేము మా అటువంటి వాళ్ళు కొద్దిమంది 2 వర్గాలు ఉంటాయి కదా, దీనికి పరస్పర విరుద్ధమే కదా. బాగా ఒక సంవత్సరం పాటు ఇట్నే స్ట్రగుల్ అయిన తర్వాత ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అన్నట్టు. ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టిలో ప్రజలు ఎట్లా మనం ప్రజల గురించి ప్రాణాలు అర్పించడానికైనా కానీ సిద్ధపడి మనం వచ్చినాం ఇక్కడికి. సిద్ధపడి వచ్చినప్పుడు ఎట్లుండాలంటే ప్రజలు మనం ఏది చెప్పినా కానీ వాళ్ళకు మనం మన ప్రాణాలను సైతం వాళ్ళ గురించి అర్పించడానికి వచ్చినాం కాబట్టి వాళ్ళ గురించి మనం ఏమైనా చేయాలి. మనల్ని అర్థం చేసుకున్నటువంటి జనం ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని తిడితే పడాలి. అంటే సరే ఈ గ్యాప్ వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరిగింది? నేను కొన్ని వివరాలు చెప్తాను. తిడితే పడాలి. వాళ్ళు మనం ప్రజల గురించి పని చేస్తున్నప్పుడు వాళ్ళు తిట్టిన పడాలి. కొన్ని ప్రాంతాల లోపల ఫస్ట్ మేము సర్వే చేయడానికని మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం లోపలికి 1 నెల 2 నెలలు ప్రోగ్రాం పెట్టుకొని పోయినాం. బోండల్ అని ఒక తెగ ఉంటుంది అన్నట్టు, గిరిజన తెగ.
వాళ్ళకి ఆడోళ్ళు బట్టలు కట్టుకోరు, పూసలు ఉంటాయి అన్నట్టు ఇంత మందం పూసలు ఉంటాయి ఇంత. మగోళ్ళు ఏమో వెంట్రుకలు పెంచుకుంటారు, ఆడోళ్ళు గుండు చేసుకుంటారు, వాళ్ళకు మొత్తం బట్టలే ఉండే వాళ్ళకి. ఆ ప్రాంతంలో పోయి కూడా మేము సర్వే చేసినాం అన్నట్టు, మన ఇక్కడికి బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో పోయినాం. పోతే మమ్మల్ని దొంగలు అనుకొని ఇంటి బద్దలు బట్టి చంపడానికి వచ్చారు అన్నట్టు. వాళ్ళ భాష మనకు రాదు, వాళ్ళ భాష వచ్చినటువంటి ఒక మాస్టర్ని తీసుకొని పోయినాం అన్నట్టు. మేము దొంగలం అని చెప్పేసి అనుకొని మమ్మల్ని గెదివిరు కూడా చంపుతామని. అటువంటి పరిస్థితులను కూడా మనం ఎదుర్కొని అయితే మనల్ని గెదివితే వాళ్ళని చంపుతాం మనం? కాదు, తప్పు కదా. మనం వాళ్ళ గురించే జీవితాలను దారబోయాలని వచ్చినాం కాబట్టి వాళ్ళని చంపద్దు మనం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం దొంగలన్నా కానీ పడైనా కానీ వాళ్ళ రాజకీయ చైతన్యం చేయాలి. కాబట్టి మనం చంపుతానని చెప్పేసి మనం ఎదురుదాడి ఆలమే చేస్తే ఎట్లుంటుంది? కాదు. ఆ రకం ఇంకా కొన్ని సంఘటనలు ఏంటిదంటే, కొన్ని గ్రామీణ ప్రాంతాల లోపల ఈస్ట్ గోదావరి జిల్లాలో కొమ్మంగి అంటే ఈ విశాఖపట్నం నుంచి వాతంగి అని రాజమ్మంగి దగ్గర ఒక ఊరు ఉంటుంది అన్నట్టు. నేను బయటికి రావడానికి ఒక ప్రధాన కారణాలు చెప్తాను, మీరు అడగకున్నా కానీ. వాతంగి లోపల ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమ్మంగి మండలం వాతంగి అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం లోపల మనకు మంచి ఆర్గనైజేషన్ ఉంటుంది అన్నట్టు. ఊరు లోపల ఒక 100 ఇండ్లు ఉంటే 100 మంది లోపల మనల్ని వ్యతిరేకించేటోళ్ళే ఉంటారు అన్నట్టు. మనం పోయినామంటే ఒక మేకను కొత్తరు ఆ ఊళ్ళే. ఆ ఊరికి ఒక రోజు పోయినాం. పోయిన తర్వాత ఒక వస్త్ర వ్యాపారి వచ్చాడు పిఠాపురం నుంచి. వస్త్ర వ్యాపారం అంటే బట్టలు అమ్ముకోవడానికి వచ్చిండు అన్నట్టు. అన్నలను కలవాలని చెప్పేసి వచ్చిండు అన్నట్టు ఆయన. అయితే 2 రోజులు ఉంది అక్కడనే ఉన్నాడు అన్నట్టు. మనం ఈ ఆర్గనైజేషన్ ప్రాంతంలో ఇక్కడికి బాగా వస్తారని చెప్పేసి అనుకొని తెలుసుకొని వచ్చిండు అన్నట్టు ఆ వ్యాపారి. ఊర్లో మనం రావడంతో అన్న మరి ఇట్లా ఎవరో బట్టలు అమ్ముకోవడానికి వచ్చిండ్రు, సైకిల్ వేసుకొని వచ్చిండు ఆయన, మిమ్మల్ని కలవాలన్నట ఇదని చెప్పి మనకు సమాచారం ఇచ్చాను. సరే మరి తీసుకురాపోనానని చెప్పేసి అని అన్న తీసుకొచ్చాను. అంటే ఆ ఊరికి మీరున్న ప్రాంతం ఎంత దూరం ఉంటుంది? సాధారణంగా ఒక గ్రామంలో మీరు బస్ చేస్తే గ్రామంలో చేయరు కదా. గ్రామంలో మనకు మంచి పట్టున్న గ్రామం, అడవి ప్రాంతంగా మనం తప్పుకునే విధంగా ఆ గ్రామం మంచిగా ఉంటే గ్రామాల లోపల ఉంటాం. ఎక్కువ 90% గ్రామంలో ఉన్నాం, బయట ఉంటాం. ఒక గ్రామానికి 1/2 కిలోమీటర్ లేకపోతే దగ్గర ఉంటాం అన్నట్టు అక్కడ పరిస్థితులను బట్టి. అయితే ఆ ఊరు లోపల ఏంటంటే మంచిగా కొండ కిందనే గ్రామం ఉంటుంది. ఇది గ్రామం ఇది కొండ. ఈ కొండపైనే ఉన్నాం అన్నట్టు. అయితే ఇట్లా చూస్తే కనబడలాగా ఒక పాక ఉంటుంది, చేను పాక. ఆ పాకలో మాకా వేసినాం. అప్పుడు నాకు విపరీతమైన జ్వరం అన్న, నాకు సెలైన్స్ ఎక్కుతున్నాయి. అప్పుడు నాకు సెలైన్స్ ఎక్కుతున్నాయి. నేను పడుకుని చెట్టుకి ఇట్లా కట్టి సెలైన్స్ ఎక్కుతున్నాయి నాకు. అయితే ఆ వస్త్ర వ్యాపారి వచ్చిన రమ్మనాన్న వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అడిగినారు అన్నట్టు. అడిగితే ఏ ఊరు ఎక్కడెక్కడ ఇదని చెప్పేసి అంటే వాడు ఎందుకు వచ్చిండంటే పాపం అతను వాళ్ళ కొడుకు ఇంట్లో ఏదో గొడవై నేను అన్నల దాంట్లోకి పోతానని చెప్పేసి వచ్చేసిండట. 1 నెల 2 నెలలు అవుతుందట, ఇంటికి రాలేదు. ఈ అన్నల దాంట్లో గిట్ట కలిసిండా అని చెప్పేసి కనుక్కోవడానికి ఆయనే తిరుగుతుండన్నట్టు మొత్తం ఏరియాలో. తిరుగుతున్నప్పుడు వచ్చిండు, అడిగిండు అన్నట్టు మమ్మల్ని. మా కొడుకు పోయిండు అన్న గిట్ట అన్నలలో కలుతానా ఇదని చెప్పేసి పోయిండు, మరి మీ దగ్గరికి గిట్ట వచ్చిండా అని చెప్పేసి నేను తిరుగుతున్నా అని చెప్పేసి అన్నాడు అన్నట్టు. మరి మా దగ్గర రాలే. ఈ చుట్టుపక్కల 100 గ్రామాల దాకా మేము ఉంటాం కానీ మా దగ్గరికి అయితే రాలేదని చెప్పేసి అన్నాం మేము. అన్నప్పుడు మరి వీడు నిజంగా చెప్తుండా అబద్ధం చెప్తుండా అనేది మనం ఎంక్వైరీ చేయొచ్చు కదా. కేవలం ఒక్కరోజు 2 గంటలు ఒక పూట అక్కడ ఉండి ఈ పలాని వస్త్ర వ్యాపారి పలాని ఊరు అతను బైక్ మీద ఇస్తే 2 గంటలలో పోయి మరి నిజంగా ఇలా కొడుకు వేయండా ఏంటిదని మనం నిర్ణయం చేసుకుని రావచ్చు. అని ఆ టైం ఇవ్వలేదు. పార్టీ లోపల ఒక సెల్ ఉంటుంది, ఏదన్నా ఒక పని చేయాలని అంటే ఆ సెల్లు కూర్చొని మాట్లాడుకోవాలి. మేము 5గురం. అప్పుడు 5గురి లోపల ఒక 3 వాళ్ళని చంపేయాలని చెప్పేసి నిర్ణయం అన్నట్టు. అయ్యో, నేను ఇంకో అతనేమో చంపొద్దు. ఆ 3 ఎవరు? ఆ 3 అందులో
విజయ్ కుమార్ అనే ఒక అతను ఉన్నాడు, ఆ, ఇంకో అతను పున్నం అనే ఒక వాళ్ళిద్దరు చనిపోయారు, గోపాల చనిపోయారు, వాళ్ళు ముగ్గురు చనిపోయారు. కానీ క్రాంతి లేదు. క్రాంతి ఆయన హై డీసీ కదా, డివిజనల్ కమిటీ మెంబర్ కదా, మేమేమో దళం. ఆ ముగ్గురు చనిపోయిన వాళ్ళేమో చంపేయాలని. తర్వాత నేను ఇంకో అతను, ఆయన పేరేం పేరు ఉండే, సంపద అని చెప్పేసి మనం ఎంక్వైరీ చేద్దాం, ఎందుకు అనవసరంగా చంపడం అని చెప్పేసి ఎంక్వైరీ చేద్దామంటే లేదు, పార్టీ లోపల మెజారిటీకి మైనారిటీ కట్టుబడి ఉండాలి, అదొక సిద్ధాంతం. సరే అని చెప్పేసి చంపేశారు. ఎలాగా చంపేసారు? తుపాకీతోనా కత్తితో? ఏం కొట్టి చంపేసారు అంతే. అయ్యో. కొట్టి చంపేసిన తర్వాత నాకు బాగా కలత చెందిన దాంతో. ఆయన చెప్పలేదా? నిజం చెప్పినా అసలు నమ్మలేదా మీరు? నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా అనేది ఆడు చెప్పింది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, నువ్వు ఏ ఊరు ఏంటిది అనేది ఒక వారం రోజులలో నీ చిట్టా తీయరాదా? ఏం తీయచ్చు, ఆ అవకాశం ఉన్నది. ఆ టైంని మనం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి వాడిని చంపేసాను. అంటే గ్రామస్తులు చూస్తుండగానే లోపల వేరే దగ్గర తీసుకుపోయి చంపేసాను, చంపేసి పూర్తి చేశాను. అన్యాయం కదా. అందుకే కదా నేను కొడుకు కోసం వస్తే నాకు దాంతో బాగా కలుగుతుంది. వచ్చిన తర్వాత ఇంకా ప్రజల గురించి మనం పనిచేసేటప్పుడు ప్రజల మౌలిక సదుపాయాలను నెరవేర్చే విధంగా మనకు ఉండాలి, కానీ వాళ్ళ మౌలిక సదుపాయాలకు ఆటంకం కల్పించే విధంగా మన కర్తవ్యాలు ఉండొద్దు. కరెక్ట్. ఒక గ్రామం లోపలికి రోడ్డు సదుపాయం ఉండదు, ఉండకపోతే గవర్నమెంట్ వచ్చి రోడ్లు వేస్తానంటుంది. రోడ్లు వేస్తానంటే మనం అడ్డుపడొద్దు. ఎందుకు అనంటే ఆ రోడ్లు వేస్తే ప్రజల యొక్క అవసరాలు తీరుతాయి. ఎవరన్నా ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదన్నా గర్భిణీ స్త్రీ ఉన్నా కానీ పోవచ్చు. ఒక్క రోజులో పోయేటటువంటి ప్రయాణాన్ని ఒక అరగంట లోపల వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్లు వేయొద్దని అంటారు. అక్కడ కూడా విభేదం. రోడ్లు వేయొద్దు అని ఎందుకు వేయొద్దని అంటే పోలీసు వాళ్ళు వస్తారు, వ్యాన్ల జీబులలో వస్తారు, కార్ల మీద వస్తారు, మన ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది? ప్రజల లోపల మనం పాతకపోయినాక ఎందుకు దెబ్బతింటుంది? కరెక్ట్. అది ప్రజలు మనల్ని సహకారం ఉన్నప్పుడు మనం ఎందుకు దెబ్బతింటాం? వాళ్ళే కాపాడతారు. కొన్ని సందర్భాల లోపల మనం ఊరు లోపల ఉన్నప్పుడు ఇండ్ల పైన మేము ఇండ్ల కింద పోలీసు వాళ్ళు ఉన్న సందర్భాలు కోకోలు ఉన్నాయి. అట్నే ఉంచుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందంటే మనం సమర్థించాలి, ప్రభుత్వం మంచి చేస్తలేదంటే వ్యతిరేకించాలి. అంటే అక్కడ అదొక విషయంలో విభేదం వచ్చింది. అది ఒక్క విషయం కాదు, ఊరు లోపలికి ఏదన్నా ఆఫీసర్లు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు సార్, గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటే ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పేసి అని అంటే చేయని. మీరు చేస్తుంది వాళ్ళు చేస్తుంది ప్రజల గురించే కదా. ఈ ప్రజల గురించి మంచి చేసినప్పుడు ఎవరినైనా కానీ మీరు స్వాగతించాల్సిందే. ఒక నక్సలైట్లే మంచి చేస్తారా? ప్రభుత్వం కూడా ఉంది కదా, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉంటారు, అందరు మంచి చేస్తే ప్రజలు బాగుపడాలి. ప్రజలకు నష్టం కలిగించే పనులు మనం చేయొద్దు. ఇగో ఇది నా అభిమతం. దానికి వ్యతిరేకం వాళ్ళు. దానికి వ్యతిరేకం నేనేం చేస్తాను, సరే నేను వెళ్ళిపోతానని చెప్పేసి పార్టీకి చెప్పారా? పార్టీకి చెప్పిన. ఏమంది పార్టీ? వెళ్ళొద్దాను అన్నది. వెళ్ళొద్దానని అంటే అప్పుడు వడకాపూర్ చంద్రమౌళి ఉండే, ఆయనకే ఫస్ట్ చెప్పింది నేను. ఆయన మా నాయకుడు కదా అప్పుడు, ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీ అప్పుడు. నాయకుడు కాబట్టి నాయకుడు ప్లస్ మా ప్రాంతపోడు, మా ఊరు దగ్గర వాడు. ఆయన ఆర్గనైజేషన్ ద్వారానే నేను బయటకు పార్టీలోకి వచ్చిన కాబట్టి ఆయనకు చెప్పింది అన్నట్టు. ఎవరికి తెలియదు ఆయన మా ప్రాంతపోడు అని. ఇక చెప్పిన తర్వాత 1 నెల 2 నెలలు వాదించిండు. నేను ఎట్టి పరిస్థితి, నాకు ఇష్టం లేనటువంటి ఉండలేను. నేను బయటికి వెళ్ళి చచ్చిపోయినా మంచిదే, నేను ఏ రకంగా ఉన్నా మంచిదే, పోలీసులు నన్ను పట్టుకున్న మంచిదే, అసలు నేను సరెండర్ కాను, కాకపోతే ఏదో రకంగా బతుకుతా ఇదని చెప్పేసి బయటకు వచ్చేసింది అన్నట్టు. అటువంటి ఇంకా కొన్ని ఉన్నాయి, బొచ్చెడు ఉన్నాయి కారణాలు ఉన్నాయి, కానీ అవి చెప్పుకుంటే ఇంకా బాగా ప్రోలాంగ్ అవుతుంది. ఇక ఈ మెయిన్ ఇవి, ఆ వస్త్ర వ్యాపారిని చంపడం ఒకటి,
ఈ రోడ్లు వేయాలి స్కూళ్ళు పెడదామని అంటే మేమేంటిది ఇప్పుడు మనం వెళ్ళి దళాల లోపల చదువు రానటువంటి నిరక్షరాస్యులు కూడా రిక్రూట్ అవుతున్నారు. ఆ రిక్రూట్ అయితే వాళ్ళను వాళ్ళని చదువు చెప్పుకుంటున్నాము, చదువు చెప్పుకొని వాళ్ళని డెవలప్ చేస్తున్నాం. అదే ప్రజలు వచ్చి ప్రజలకు చదువుకోవడానికి టీచర్ వచ్చి లేకపోతే స్కూల్ పెడితే మనం వ్యతిరేకించవద్దు. ఈ స్కూల్ పెట్టడానికి మాస్టర్లు రావడానికి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి రోడ్లు ఎత్తానంటే మనం వ్యతిరేకించవద్దు. కరెంట్ వస్తుందని అంటే మనం వ్యతిరేకించవద్దు. అది ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు. వీటిని విభేదించి మాత్రమే నేను వచ్చేసాను అన్న. అయితే మీరు వస్త్ర వ్యాపారం అంటే కన్న కొడుకు కోసం అడవిలోకి వచ్చిన తండ్రిని చంపారు అంటే పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో. తర్వాత గ్రామాలకు రోడ్లు వేస్తే అడ్డుకున్నారు, హాస్పిటల్స్ అడ్డుకున్నారు, స్కూల్స్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసులకు అందకూడదనే ఉద్దేశం. ఉద్దేశం అది కాదు, పోలీసులు లోపలికి వస్తారు, పార్టీకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో దానికి మీరు పూర్తి వ్యతిరేకం. దాంతో పార్టీకి చెప్పి మరీ వచ్చారు. వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యారా, సరెండర్ అయ్యారా? అయితే నేను అక్కడి నుండి డైరెక్ట్ ఒక నెల రోజుల పాటు నాకు పోవాలని ఇష్టం లేకున్నా కూడా ఒక నెల రోజుల పాటు వాళ్ళకు సంబంధం లేకుండా కూడా ఆ ఏరియా లోపలనే తిరిగేవాళ్ళని. నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది. దాదాపు ఇక్కడ ఈ తాండవ ఏరియాలో, నాగలకొండ ఏరియాలో 400-500 గ్రామాలు నాకు పరిచయం ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయి అన్నట్టు. ఆ ఏరియాలో దాదాపు ఒక 2 నెలల పాటు తిరిగిన వీళ్ళకు సంబంధం లేకుండానే అక్కడే బతికిన. ఒక్కనే అడవి లోపలికి వెళ్ళి పడుకునేటోని, ఒక ఊళ్ళోకి వెళ్ళి అన్నం తిని రాత్రి అక్కడ పడుకునేటోని, మరుసటి రోజు ఇంకో ఊరికి వెళ్ళేటోని. వెపన్ లేదు, వెపన్ ఎక్కడిది, ఇంకా వెపన్ లేదు. అట్లా ప్రజలు నన్ను అట్లనే కొద్దిమంది బాగా ప్రేమించేటటువంటి మనుషులు కూడా ఉండేటోళ్ళు అన్నట్టు. వాళ్ళు అన్న ఇక్కడే ఉండిపోయాం కదా అని చెప్పేసి అంటే మనం ఉండలేం కదా. పార్టీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి గ్రామాల లోపల నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడ ఉంటే కూడా బాగుండదని చెప్పేసి బలవంతంగానే వచ్చేసిన. పార్టీ కూడా అప్పుడు నాకు ఎంత 5,000 రూపాయలు ఇచ్చారు వెళ్ళిపోమని చెప్పేసి. 5,000 రూపాయలతో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక నన్ను అభిమానించేటోళ్ళు కొద్దిమంది పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు దాదాపు ఒక 50,000 రూపాయల దాకా ఇచ్చిండ్రు. 5,000, 10,000, 2,000, 3,000 అట్లా ఇచ్చిండ్రు. అప్పుడు 93లో ఆ డబ్బులు పట్టుకొని ఒక సింపదైర్ని పట్టుకొని హైదరాబాద్ వచ్చింది అన్నట్టు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో మా మేనబావులు ఉంటారు, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అన్నట్టు. వాళ్ళ ఇంటికి పోయి ఒక 2-3 నెలల పాటు ఉన్నాను అన్నట్టు. ఉండి మా ఊరు లోపల నాకు 1 ఎకరం భూమి ఉంటుంది. తర్వాత అప్పుడు మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఒక 4-5 తులాల బంగారం ఉంటుంది, ఒక 30,000 రూపాయలు ఉంటాయి అన్నట్టు. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ డబ్బుతోటి వేరే రాష్ట్రానికి ఎక్కడన్నా జీవించుదామని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు. ఆ ప్లాన్ తోటి ఒక 2-3 నెలల పాటు హైదరాబాద్లో ఉండిపోయాను ఎవరికి తెలియకుండా. అప్పుడు నేను ఏంటిదంటే ఇక ఈ పైసలు కలెక్ట్ చేసుకున్నా, ఆ భూమి నువ్వు తీసుకో, బంగారం డబ్బులు అన్నీ నువ్వే తీసుకో, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వను అన్నట్టు అప్పుడు. కానీ మా పెదనాయన ఒక 30,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 30,000 నా దగ్గర 1,00,000 రూపాయల దాకా ఉండే, వీళ్ళు ఇచ్చినాయి. దాదాపు 1,50,000 రూపాయల దాకా ఉండే అప్పుడు 93 ఆ ప్రాంతంలో, 92, 93లో. ఇవి పట్టుకునేటన్నా పోదామని అనుకున్నా, ప్లాన్ చేసుకున్నా. కానీ మా ఊరు నుంచి ఒక అతను బస్తర్ పోయిన ఆయనే సరెండర్ అయ్యి వచ్చిండు అన్నట్టు. నాకు అన్న అవుతాడు అతను, నాకన్నా ముందే వేయండి ఆయన. అయితే ఆయనని మెల్ల పిలిపించుకున్నాను నేను. మరి సోర్స్ ఏంటిది, కథ ఏంటిది అని చెప్పేసి అన్న వాళ్ళే సున్నం రాజయ్య అని పేరున్నా ఎమ్మెల్యే. చాలా మంచి, అసలు భారతదేశంలో ఎక్కడ కూడా అటువంటి ఎమ్మెల్యే ఉండడు కావచ్చు. ఇప్పుడు కూడా రిక్షా విన్న ఆటోల్లో వెళ్తాడు. ఒక్కోసారి నేను మీడియాలో చూసిన, అసెంబ్లీకి ఆటో రిక్షాలో పోతుంటే సెక్యూరిటీ ఆఫ్ చేసిండ్రు. అటువంటి చరిత్ర. ఇప్పటికి సైకిల్ మీద తిరుగుతాడు. అవును. ఆ సున్నం రాజయ్య దగ్గరికి పోయి ఒక అతను అప్పుడు కొండాల రెడ్డి అని ఒక సిఐ ఉండే, వెంకటాపురం, వాజేడు, చెర్ల. ఈ సున్నం రాజయ్య ద్వారా ఆయనను కలిసినాం అన్నట్టు. ఈ మా సరెండర్ అయిన మా బ్రదర్ తోటి కలిస్తే ఆయన హామీ ఇచ్చిండు అన్నట్టు, నీకు కేసులు పెట్టాము, జైల్లో పెట్టాం, ఇప్పుడు రీహాబిలిటేషన్ స్కీమ్ ఉంది కదా అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిన తర్వాత
పోయినాం అన్నట్టు ఆయన దగ్గర చెర్ల అనే ప్రాంతాన్ని, భద్రాచలం దగ్గర చెర్ల. అటు పోయిన తర్వాత ఇక కూర్చొని పర్ణశాలకు తీసుకుపోయాడు. ఆడ గెస్ట్ హౌస్ ఉన్నది, ఆడ కొద్దిసేపు మాట్లాడినాం. సరే నువ్వు వెళ్ళిపో, ఇక్కడనే ఉండు 2-3 రోజుల దాకా నేను అరేంజ్ చేస్తా అని చెప్పేసి అని వదిలిపెట్టిండు. ఇక ఆయనే ఉన్న తర్వాత అక్కడ ఖమ్మం ఎస్పీ తోటి మాట్లాడినట్టున్నది. మాట్లాడితే లేదు సరెండర్ అయినా ఏదైనా జైల్లో పెట్టడం అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టున్నది అక్కడ ఎస్పీ. అయితే ఇక్కడ వద్దా అని చెప్పేసి ఇంటెలిజెంట్ల వాళ్ళ తమ్ముడు ఒక అతను కొండారెడ్డి అని, వెంకటరెడ్డి అని ఒక అతను సిఐ ఉంటున్నాడు. అప్పుడు ఇంటెలిజెంట్లో పనిచేస్తాడు. అయితే ఆయనకు ఫోన్ చేస్తే సరే అప్పుడు అరవిందరావు ఉండే ఇంటెలిజెంట్లో, అవును, అరవిందరావు డీజీ ఉండే, ఆయన దగ్గరికి తీసుకుపోయినాను. తీసుకుపోతే అప్పుడు ఇంటెలిజెంట్ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మళ్ళీ నన్ను అక్కడికి విశాఖపట్నం పంపించారు. అప్పుడు సంతోష్ మేర న్యూ రిక్రూట్మెంట్ ఎస్పీ ఐపీఎస్ సంతోష్ మేర దగ్గర సరెండర్ చూపించాను అన్నట్టు. చూపిస్తే అక్కడ నుండి తిరిగి అప్పుడు గ్రామానికి ఎంటర్ అయినాక ఇంకా అప్పటి నుంచి ఇలాగే ఉన్నారు. కానీ అప్పట్లో కూడా 92-93లో పార్టీ కూడా కరీంనగర్లో చాలా స్పీడ్గా ఉంది కదా. నేను ఉన్న ప్రాంతానికి అప్పుడు లేదు, కానీ కరీంనగర్లో ఉంది కానీ మా ఊరు లోపల ఆర్గనైజేషన్ అప్పుడు కానీ మీరు మళ్ళీ అటువైపు వెళ్ళడానికి ఇష్టపడలేదా? కానీ పోలీసులు నిర్బంధాలు అప్పుడు ఏం లేవు? ఉన్నాయి. నన్ను అప్పుడు తిరుపతి రావని ఒక ఎస్ఐ ఉండే, అప్పుడు బాగా అరాజ్ చేస్తున్నాడు మా ఊళ్ళో. అరాజ్ చేస్తుంటే నేను డైరెక్ట్ అప్పుడు ఎస్పీ మీరు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ఏబి వెంకటేశ్వర అని పేరు విన్నారా? సస్పెండ్ చేసిరు చూడు. అవును, ఆంధ్రాలో ఉన్నాడు. అయితే ఆయన అప్పుడు ఇక్కడ పెద్దపల్లి ఏసీబీగా పనిచేస్తున్నాడు. అప్పుడు కొత్తగా ఐపీఎస్ అతను ట్రైనింగ్ ఎస్పీగా పనిచేస్తున్నాడు. ఆయన దగ్గరికి పోతే ఏం లేదు మంచిగా ఉండు ఐదు అని చెప్పి ఆయన మంచిగానే మాట్లాడేవాడు. ఆయన కానీ మంచి విలువ ఇచ్చేవాడు ఆయన. అంటే అప్పటి నుండి మీరు మామూలు సాధారణంగా జీవితం, ఇంకా వేరే పార్టీ వైపు వెళ్ళడం కానీ లేదు. అలా ఇంకా అసలు విషయంకి వద్దాం. పార్టీకి ప్రజలకి మధ్యన దూరం ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చేటటువంటి వాళ్ళు అన్ని వర్గాల నుంచి రిక్రూట్ అవుతారు. గిరిజన నుంచి, రైతాంగం నుంచి, అన్ని ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి. నాయకత్వం అనేటటువంటి వాళ్ళు ఎట్లుండాలంటే ఈ అన్ని ఆలోచనలు క్రోడీకరించి ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెడితేనే పార్టీ మనుగడ ఉంటుంది. కానీ అవగాహన లేనటువంటి వాళ్ళను ఇప్పుడు స్టూడెంట్ని తీసుకుపోయి గిరిజనులను తీసుకుపోయి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పెడితే డెవలప్ అవుతుంది కాదు. అంటే నాయకత్వ లోపమే, నాయకత్వం లోపమే. కాకపోతే ఇప్పుడు నాయకత్వ లోపం అనుకోవాలా, లేదు పార్టీ ఎంచుకున్న లైను లేదు, నాయకత్వ లోపమే. లైను అది ఉంటుంది. సిద్ధాంతాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించాను, ఇప్పుడు కూడా నేను వ్యతిరేకించాను సిద్ధాంతాన్ని. కానీ సిద్ధాంతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళ దగ్గరనే ఉంటుంది అన్నట్టు ప్రాబ్లం అంతా కూడా. ఒకవేళ అది తప్పు అయితే దాన్ని మళ్ళీ మనం రివ్యూ చేసుకొని ఇది తప్పు అని చెప్పేసి అంగీకరించి మళ్ళీ సరైన మార్గం లోపల నడవాలి. అదే సిద్ధాంతం. అంటే ఇది నడిపేది నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వ లోపమే పార్టీ. లోపాలే ఉంటాయి కదా, లోపాలే ఉంటాయి. అదే ఇప్పుడు ఇదంతా ఈ పార్టీ అంతా డ్యామేజ్ కావడానికి కారణం నేనైతే ఎక్కువ శాతం నాయకత్వ లోపమే అని చెప్పేసి నేను అంటా. ఇప్పుడు నంబాల కేశవరావు ఉన్నాడు. నంబాల కేశవరావు అది మంచి బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ లక్షణాలు కింది నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన నేను చాలా అభిమానిస్తా, చాలా గౌరవిస్తా. అప్పుడు ఎవరు నాయకత్వం లోపాలు ఉండవు. కానీ ఆయన ఏంటిదంటే ఇప్పుడు పైన ఉంటాడు, ఆయనే ఫారెస్ట్ మెంబర్. అప్పుడు నేను ఉన్నప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ. కింద డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన చెప్పినటువంటి విషయాలు గైడ్లైన్స్ అన్నీ వీళ్ళు ఆచరణలో కూడా పెట్టాలి కదా, పెట్టకపోతే పార్టీ ఎక్కడ డెవలప్ అవుతుంది. అప్పుడు నాయకత్వం ఎవరు ఉండేవారు? అప్పుడు ఇక మేము బయటకు వచ్చే వీళ్ళే ఇక క్రాంతి రాణదేవు తర్వాత ఇప్పుడు ఆయన నంబాల కేశవరావుదే తప్పు అని అంటారు ఆయన వాళ్ళు. అప్పుడు ఆయన ఎంత మంచి మనిషి అంటే చాలా మంచి నాయకత్వ గుణాలు ఉన్నటువంటి ఆయన నంబాల కేశవరావు అంటే. ఇప్పుడు కూడా ఉన్నాడు పాప. ఇప్పుడుగా పార్టీ సెక్రటరీ కావచ్చు ఆయన. ఇక ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఇప్పుడు ముసలోడు ఆయన నడలేని స్థితిలో ఉండవచ్చు. కానీ ఆయన అంటే బ్రహ్మాండమైన నాయకత్వ గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. తర్వాత మీరు విభేదించిన క్రాంతి రణదేవ్ ఎన్కౌంటర్ చనిపోయినప్పుడు మీకు ఏమనిపించింది అంటే బాధ అనిపిస్తుంది. కానీ మనం చావును కోరుకోలేం కదా. ఒక వ్యక్తి ఎవరైనా మనకు ఆయన మన వర్గ శత్రువు కాదు, మా మధ్యలో ఉన్నటువంటి మిత్రవైరుధ్యం అంతే.
మా సిద్ధాంతం లోపల కూడా మిత్ర వైరుధ్యము శత్రు వైరుధ్యం అని ఉంటుంది అన్నట్టు. శత్రు వైరుధ్యాన్ని ఒక రకంగా సాల్వ్ చేసుకుంటారు, మిత్ర వైరుధ్యాన్ని ఒక రకంగా సాల్వ్ చేసుకుంటారు. మిత్ర వైరుధ్యాన్ని మాటల రూపకంగా సాల్వ్ చేసుకుంటారు. శత్రు వైరుధ్యం చంపడం మూలంగానే సాల్వ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం మిత్ర వైరుధ్యం. మిత్ర వైరుధ్యం. మీ ద్వారా చాలా మంది లోపలికి వచ్చారు అప్పట్లో మిమ్మల్ని చూసుకొని, చందా భూషణం లాంటి. అసలు మీకు ఎలా పరిచయం అయినా? మేము నాగలకొండ దళంలో ఉన్నప్పుడు నేను డాక్టర్ను. ఆయన కూడా డాక్టర్ అయ్యారు కదా. నేను బయటకు వచ్చిన తర్వాతనే నా బాధ్యత ఆయనకు పోయిందన్న. నేను డాక్టర్ను ప్లస్ టీచర్ను దళంలో. తర్వాత స్టూడెంట్స్ తోటి మాట్లాడే బాధ్యత కూడా నాది అన్నట్టు. అప్పుడు ఈ నాగలకొండ దళంలో ఉన్నప్పుడు కొయ్యూరు అనే ప్రాంతం లోపల వీళ్ళు అప్పుడు ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ అప్పుడు వీళ్ళతోటే స్టార్ట్ అన్నట్టు. మంచి డెవలప్డ్ అన్నట్టు. అప్పుడు మంచి A1 స్టూడెంట్స్ని తీసుకొచ్చి, మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో జాయిన్ చేసేది అన్నట్టు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూళ్ళ నుంచి, ప్రైమరీ స్కూళ్ళ నుంచి, ఆ స్కూళ్ళ నుంచి చెండభూషణం ఇంకా కొద్దిమంది వచ్చారు అన్నట్టు. వీళ్ళు మనం పోయి అక్కడ హాస్టళ్లకు, పోలీస్ స్టేషన్ పక్కకే హాస్టల్, మన దళం ఇట్లా ఈ పొదల దగ్గర సాటిన మీద దళం ఉంటుంది. ఈ హాస్టల్కి పోయేది, నైట్ పూట హాస్టల్కి పోతే వీళ్ళు మా దగ్గరికి వచ్చేది అన్నట్టు. మేమంతా ఇక బాగా అప్పుడు క్లాసులు చెప్పేది, పాటలు పాడేది, అన్నీ చేయడం మూలంగా ఈ మా మాటలకు, మా పాటలకు, మా ఆకర్షితులై వీళ్ళు రిక్రూట్ అయినారు అన్నట్టు. అప్పుడు ఆ విధంగా అతను మా శిష్యుడే చండా భూషణ అంటే. అన్న చాలామంది నక్సలైట్లు అంటే కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, కొంతమంది సరెండర్ అయిన వాళ్ళు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా సాధారణ జీవితం గడుపుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి పీపుల్స్ కష్టాలు తెలుసు, వాళ్ళ గురించి పోరాటం చేసిన వాళ్ళు వీళ్ళంటే వాళ్ళు కొంతమంది. మరి కొంతమంది సెటిల్మెంట్ చేసుకుని పోతుంటారు. నేను దాంట్లోకి దూరలే, సెటిల్మెంట్లకి వెళ్ళలేదు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా బ్లడ్లో ఉన్నటువంటిదే మానవులకు ఏ హాని చేయొద్దు అని చెప్పేసి, ఏ అన్యాయం చేయొద్దు. మనం అన్యాయం అయిపోయినా పర్లేదు కానీ ఒకరికి అన్యాయం చేయొద్దు అనేటటువంటి భావన నాది. సెటిల్మెంట్ చేద్దాము ఇప్పుడు నేను విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే ముద్రగడ పద్మనాభం లేడు ఇప్పుడు, కాపు ఉన్నాడు, కాపు నాయకుడు. ఆయన కూడా నాకు తెలుసు. అటువంటి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తెలుసు. ఇప్పుడు కొనతల రామకృష్ణ. ఆయన ఎలా పరిచయం మీకు? ఈ ఆర్గనైజేషన్ ద్వారానే మేము ఆయన పిలిపించుకొని మాట్లాడేవాళ్ళు. కొద్దిమంది సినిమా ప్రొడ్యూసర్స్ కూడా పరిచయం అప్పుడు మాకు. ఎవరు? ఎక్కడ అడవిలో పిలిపించి మాట్లాడారు? ప్రొడ్యూసర్ను, డైరెక్టర్ను, ఏదో కొన్ని మన ఆర్గనైజేషన్ రీత్యానే. ముద్రగడ పిలిపించి ఏం మాట్లాడారు? ఇక ఇప్పుడు మేము దాదాపు నాగలకొండ ఏరియాలో పుట్టినప్పుడు 6,000 ఎకరాల భూములు వంచినాం ప్రజలకు. తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు. ఇప్పుడు కొన్ని ప్రజలను మోసం చేసి, ప్రజలకు అప్పులు ఇచ్చి, వడ్డీలు వసూలు చేసి వాళ్ళ భూములని ఆక్రమించుకునేటటువంటి భూస్వాములను వాళ్ళకు వ్యతిరేకంగా మొబిలైజ్ చేసేది అన్నట్టు. మేము ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో శంఖవరం, నాతవరం, ఏలేశ్వరం, పిఠాపురం, తర్వాత రాజవొమ్మంగి, జడ్డంగి, ఈ మండలాల్లో కూడా. అయితే ఈ అడవి లోపల 170 యాక్ట్ ఉన్నది, ఐడియా ఉంది కదా? 170 యాక్ట్ అంటే గిరిజనుల భూములను మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కొంటే చెల్లది, రిజిస్ట్రేషన్ కావాలి. కానీ వాళ్ళు ఏం చేసేదంటే మైదాన రాకూడదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి కొని ఈ ఊళ్ళో ఒకటే ఒక ఉంపుడు గత్తెని ఉంచుకొని దాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంచేటోళ్ళు అన్నట్టు. ఉంచి ఆ భూమిలో వచ్చినట్టు పలాసయం అంతా బయటికి తీసుకుపోయేది. పాప వీళ్ళు ఉంపుడు గత్తెను పెళ్లి చేసుకోకుండా కానీ ఇది నేను ఉంచుకున్నదని చెప్పేసి ఆవులనే కాపురం పెట్టేది. అటువంటి కోకొల్లులు అన్నట్టు. అటువంటి సందర్భాల్లో ఆయన పిలిపించి కూడా మాట్లాడాను, ఒక 2-3 సార్లు మాట్లాడాను. కానీ ఆ పరిచయాల తర్వాత వాడుకోలేదు. నేను వాడుకోలేదు, నేను వాడుకోబుద్ధి కాలేదు. నాకు అటువంటి అవసరాలు వచ్చినా కానీ నేను పోలేదు. అన్న ఫైనల్గా చెప్పండి, మీరు చదువుకున్న టైంలో మీకున్న పరిస్థితులు అనుగుణంగా, అంటే అమ్మా నాన్న వదిలిపెట్టడం, అక్కడ పరిస్థితులు, పోలీసు అక్రమ కేసులు ఆధార పట్టించాయి. మీరు చదువుకోకపోయినా
మీకు ఒక సిద్ధాంతం, ఒక కమిట్మెంట్తో లోపలికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ప్రజలతో వాళ్ళు ఒక అవగాహన తీసుకొచ్చేసారు. ఆ జనరేషన్ మారిపోయింది. ఇప్పుడున్న యువత కమిట్మెంట్ ఉందనుకో లేకుండా విచ్చలవిడిగా విలాసాలు తిరుగుతూ వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తూ, సరే వ్యక్తిగత స్వార్థం కోసమైనా మంచి పని చేస్తున్నారంటే అది లేకుండా విచ్చలవిడితనంగా వ్యసనాలు, విలాసవంత జీవితాలకి అలవాటు పడుతున్న వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏం మెసేజ్ అంటే వాళ్ళ వల్ల సమాజానికి ఏం జరగబోతుంది? వీళ్ళంతా ఇలా కావడానికి గల కారణాలు ప్రభుత్వమే అని నేను నమ్ముతా. ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీ కానీ, ఈ పార్టీ అనేటటువంటిది అసలు ఇంకా కొన్ని వివరాలు నేను అడగకుండా నేను చెప్తా. మేము పార్టీలో ఉన్నప్పుడు ఒక ఉక్కు క్రమశిక్షణతో ఉండేవాళ్ళం. మేము ప్రతి నెలకు, ప్రతి 2 నెలలకు ఒకసారి పార్టీ లోపల మేము సమావేశం చేసుకుంటాం అన్నట్టు. ఏ గ్రామం లోపల ఏ సమస్యలు ఉన్నాయి, ఏ గ్రామం లోపల ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలి మనం, అసలు పరిష్కరించడం లోపల ఆ కార్యాచరణ లోపల ఆ పనిని ఇంప్లిమెంటేషన్ చేయడం లోపల కమాండర్ ఫెయిల్యూర్ అయిందా సక్సెస్ అయిందా సమీక్ష జరుగుతుంటుంది. అవన్నీ సమీక్షలు ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి జరుగుతుంటాయి అన్న. నువ్వు తప్పు చేసినవు అని చెప్పేసి నేను విమర్శించవచ్చు. ఎంత పెద్ద స్థాయి సెంట్రల్ కమిటీ మెంబర్ను కూడా, మామూలు పార్టీ సభ్యులు కూడా విమర్శించవచ్చు. ఆ స్వేచ్ఛ అనేటటువంటిది ఆ పార్టీ లోపల ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నదని నేను భావిస్తాను. కానీ ఈ బయట బూర్జో పార్టీలలో ఆ ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ఏదన్నా ఉదాహరణకి ఏ బూర్జో పార్టీ అయినా కానీ ఒక కమిటీ ఉంటుంది, జిల్లా కమిటో లేకపోతే మండల కమిటో, గ్రామ కమిటో, రాష్ట్ర కమిటీ ఉంటుంది. ఆ కమిటీ లోపల మనం ఏం చేస్తున్నాం, ప్రజలు ఎట్లా, మన పథకాలు ఎట్లా పోతున్నాయి, ప్రజలకు చేరుతున్నాయా వాళ్ళు ఏమైనా సమీక్ష చేస్తారా? చేయరు. మనం చేసేటటువంటి స్కీములు, పథకాలు ప్రజల లోపలికి పోతున్నాయా అనేటటువంటి ఏది అవసరం లేదు వీళ్ళకి కావాల్సినటువంటి ఏంటంటే అధికారం లోపలికి రావాలనేటటువంటి ఆకాంక్షగా తప్ప వీళ్ళకు వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఏ పార్టీ కూడా ఉండదు. ఆ రకంగా ఉంటే ఈ యువత ఎప్పుడో బాగుపడుతుండే. దానికి కారణం ఇదే అన్నట్టు. ఒక గవర్నమెంట్ ఉన్నదంటే యువతకి ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, స్టూడెంట్స్కి ఏం చేయాలి, రైతాంగానికి ఏం చేయాలి, కూలీలకు ఏం చేయాలి అనేటటువంటి విధి విధానాలు లేవు అన్నట్టు. ఏ ప్రభుత్వాలకైనా ఏ పార్టీలకైనా లేదు. వాళ్ళ ఓట్లు, వాళ్ళ సీట్లు, వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటారు అంతే కదా. అందుకే కదా ఈ యువత అంతా ఇట్లా చెందింది. ఓకే, ఇప్పుడు పెడదోర పడుతున్న, చెడు వ్యసనాలకు బలవుతున్న, బానిస అవుతున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎవరైనా కానీ ఈ రాజకీయ పార్టీలు ఎన్ని చెప్పినా కానీ ఈ యువతకు వాళ్ళు మన యువత గురించి ఈ రాజకీయ పార్టీలు చేసేటటువంటి ఏం లేదు. మనమే డెవలప్ కావాలి. ఉదాహరణకు ఇక నాది నేను చెప్పుకోవద్దు అనుకున్నా కానీ చెప్పవలసి వస్తుంది. నేను బయటికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరానికి పెళ్ళి చేసుకున్నాను. నాకు ఇప్పుడు ఆస్తులు, నాకు ఎంత పెద్ద చెప్పుకోదగ్గ ఆస్తులు లేవు. నేను ఇప్పటికి కూడా కూలి చేసుకుని బతుకుతా. ఇప్పటికీ నా భార్య కూడా కూలి పని చేస్తుంది. నాకు 3 అబ్బాయిలు. కానీ 3 అబ్బాయిలను నేను గ్రాడ్యుయేట్ చేసిన. ఒక అబ్బాయి ఐఐటీలో ఎంటెక్ చేశాడు, ఇంజనీర్ బీటెక్ ఇడుపులపాయలో బీటెక్ చేశాడు. మా పెద్ద అబ్బాయి ఆడు ర్యాంకరు, 10th క్లాస్లో ర్యాంకరు, ఇంజనీరింగ్లో ర్యాంకరు, ఎంటెక్లో కూడా ర్యాంకర్. చిన్నోడు ఇప్పుడు గ్రూప్స్ తయారవుతుండు. గ్రూప్ 1లో వెళ్ళిండు ప్రీలిమ్స్లో. మేము ఎస్సీలం. ఆయనకి 81 మార్క్ వచ్చింది. 81 మార్క్ అంటే దాదాపు ఓపెన్ కేటగిరీ. ఒక మెయిన్స్ రావాలి. చిన్నోడు టీసీఎస్లో హైదరాబాద్లో పనిచేస్తాడు. మా పిల్లలను నేను కష్టపడి చదివించిన, అయినా కానీ నేను ఎంత ఖర్చు పెట్టాలని అనుకుని, నేను అంత స్థాయి చదవాలని అంటే డబ్బులు ఖర్చు పెడితే కాదు. నేను డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో, కొద్దిమంది ఎట్లుంటారంటే డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో ఉంటే వాళ్ళు చదవకపోవచ్చు. వాళ్ళు చదివితే
డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో తల్లిదండ్రులు ఉండకపోవచ్చు. కానీ మా కుటుంబ నేపథ్యం ఏంటిదంటే నేను డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి స్థితి, కానీ వాళ్ళు చదివిండ్రు. అంటే నేను వాళ్ళని అట్లా వాళ్ళ ఆలోచన విధానం అంటే అట్లా తయారు చేసిన. ఇప్పటికి కూడా ఇప్పుడు నేను పైసలు డబ్బు ఇప్పటికి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యారు. ఇప్పుడు నన్ను డబ్బులు అడగరాలు. మా రెండో అబ్బాయి అయితే 10th క్లాస్ వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ ట్యూషన్ చెప్పి వాడు బతుకుతాడు. 4 సంవత్సరాలు అయ్యాడు లైబ్రరీలో. కాబట్టి వాళ్ళ గురించే మేము ఇక్కడ సిటీలో ఉన్నాం. మా ఇల్లును పొలాన్ని వదిలేసి వాళ్ళ గురించే కూలి చేసుకుంటూ సిటీలో ఉన్నాం. వాళ్ళు ప్రతిరోజు దాదాపు 16 గంటలు చదువుతారు నా పిల్లలు ఇప్పటికీ. అంటే తల్లిదండ్రుల వాళ్ళ బాధ్యత ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారు అని అంటే పిల్లలు ఏం చేస్తుండ్రు ఏంటిది అనేది తల్లిదండ్రుల పెంపకం లోపలనే ఉంటుంది. తల్లిదండ్రుల పెంపకం ఉంటుంది, తర్వాత బయటి ప్రభావం కూడా ఉంటుంది అన్నట్టు. ఈ బయటి ప్రభావంతో వీళ్ళ పిల్లలు ఏ రకంగా ఉంటుండ్రు, వాళ్ళు ఏం చదువుతుండ్రు, ఏం చేస్తున్నారు అనేటటువంటి పర్యవేక్షణ లేకపోతే వాళ్ళు ఇబ్బడిగా పెరుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి చెట్టు ఉన్నది, ఈ చెట్టు మనం వదిలేస్తే ముబ్బడిగా పెరుగుతుంది. కానీ మనం ఊతమిచ్చి చక్కగా పెరగాలని ఊతమిస్తే చక్కగా పెరుగుతుంది. మెయిన్ తల్లిదండ్రుల బాధ్యత. ప్రభావాలు ఉంటాయి, ఆ ప్రభావాలను మనం దాన్ని పట్టించుకోవద్దు. మనం ప్రభావాలు ఉంటాయి, ఆ చెడు ప్రభావాలను దూరం కొట్టి మంచి ప్రభావం లోపల పిల్లలను పెంచాలి. అది నా సందేశం. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావమే ప్రధానం అంటున్నారు అంజన్న అలియాస్ అంజీ. ఆయన చెప్తున్నట్లుగా బాగా చదవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లలకంటే అక్కడ పేదరికం కాదు దానికి అడ్డు. తల్లిదండ్రుల యొక్క ప్రభావం, తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఒకవేళ డబ్బున్నా, మంచి హోదా ఉన్నా, పిల్లల మీద కానీ తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ లేకపోతే, వాళ్ళ దృష్టి లేకపోతే వాళ్ళ దారి తప్పే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి అక్కడ స్థానికుల పరిస్థితులు బట్టి అడవిలోకి వెళ్ళి కొంతకాలం పనిచేసి అక్కడ సిద్ధాంతాలు విభేదించి బయటకు వచ్చిన అంజన్న తన కష్టపడి తన 3 పిల్లల్ని ఒక మంచి దారి తీసుకొచ్చారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇదే కోణంలో ఆలోచించి మీ పిల్లల యొక్క ఆలోచన చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టండి. వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు చూస్తుంటే వాళ్ళు మంచి దారి పడతారు. అంతేగాని వాళ్ళకి ఒక మంచి ఫోన్ ఇచ్చాం కదా అంటూ వాళ్ళకి చేతికి ఫోన్లు ఇస్తే వాళ్ళ దారి తెప్పే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పిల్లడు పుట్టగానే ఏ వ్యక్తి కూడా మంచివాడు చెడువాడు అనేది రాసి ఉంటుంది. అది మనం ఇచ్చే పెంపకం మీద ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక అంజన గారు చెప్తున్నట్లుగా ఎప్పుడు సమాజం మీద మనం దూషించకుండా ముందు మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కరెక్ట్గా దారిలోకి వస్తారు. వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మీరే బాట వేసినట్టు అవుతారనేది చాలా స్పష్టం తెలుస్తుంది. ఇది అంజన్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. కానీ ఒక మాజీ నక్సలైట్ ఇంటర్వ్యూ చేయడం వెనక ఉద్దేశం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తిరిగి పార్టీలకు వెళ్ళాలని కానీ, లేదు పార్టీ వేవ్ ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలని కానీ ఉద్దేశం కాదు. ఇది అప్పట్లో జరిగిన సంఘర్షణ ఎలాగుండేది, పోలీసులకి ప్రజలకి మధ్యన ఎలాగుండేది, మావోయిస్ట్ పార్టీకి పోలీసుల మధ్యన సామాన్యుడు గిరిజనులు ఎలా నలిగిపోయారో ఆ సంఘర్షణ చెప్పడానికే తప్ప ఇందులో ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఎవరికి వత్తాసు మాత్రం కాదనేది దయచేసి అందరూ గమనించాలి. అంజన గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.